నమామి దేవి నర్మదే, నమామి దేవి నర్మదే. మనం ఇప్పుడు నర్మదా దేవి హోలీ రివర్ దగ్గర ఉన్నామండి. ఇది చాలా పవిత్రమైన రివర్. దీనికి మన గంగమ్మ తల్లి ఎట్లా ఉంది అట్లనే దీనికి కూడా అంత రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ రివర్ ఏమో ఎప్పుడు ఆకాశం నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో ఎవరికి మానవ జాతికి తెలియదు. అది చాలా ఏన్షియంట్ అండ్ చాలా పవర్ఫుల్ రివర్ అండి. ఇది దీనికి ఒక పురాణం కూడా ఉంది. దీని రివర్ పైన ఒక మొత్తం పురాణం రాశారు. దానికి నర్మదా పురాణం అని అంటారు. చాలా ఓల్డ్ అండ్ చాలా సెక్రెట్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ అన్ని మన ముక్కోటి దేవతలు ఇక్కడ ఉంటారు అని నమ్మకం హిందూయిజంలో. అక్కడ మనం చూస్తున్నాం అది ఏమో కుబేర్ భండారి టెంపుల్ అండి. ఆ కుబేర్ భండారి టెంపుల్ ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు ఎవరికి తెలియదు. ఎందుకంటే అది దేవుడు కట్టారు అని నమ్మకం. మానవులు కట్టలే, అది దేవుడు స్వయం అది అక్కడ కట్టారు అట్లా అని నమ్మకం. అది కుబేర్ భండారి అంటే మనీ గాడ్ అని అంటారండి. ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం. దీనికన్నా ఇక్కడ మొత్తం కింద ఒక మొత్తం అద్భుతమైన లోకం కూడా ఉంది. డివైన్ లోకం అంటారు దానికి. ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే మీరు ఇక్కడ మేము ఆ మాటల్లో మీకు చెప్పలేం, మీరు వస్తేనే మీకు తెలుస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఇది. అక్కడ మనం చూస్తున్నాం అది నీల్కంఠ్ ధామ్ అని అంటారండి దానికి. అది మనం ఒక స్వామినారాయణ దేవుడు అని ఉన్నారు, దానికి అది సమర్పితం మొత్తం టెంపుల్. అక్కడ అది చాలా బ్యూటిఫుల్ స్పాట్. గుజరాత్ టూరిజంలో నంబర్ 1 టూరిస్ట్ స్పాట్ అండి అది. అక్కడ మీరు వెళ్తే మొత్తం క్రియేటివ్ మీకు కనిపిస్తుంది. క్రియేటివిటీ చాలా డిఫరెంట్ క్రియేటివ్ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి మనం చూస్తాం అక్కడ టేబుల్లు కుర్చీలు చాలా క్రియేటివ్. మీరు ఎప్పుడు మీ లైఫ్లో చూడలే అట్లా క్రియేటివిటీ ఉంది మొత్తం. రండి మనం వెళ్తాం అక్కడ. కమాన్. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గర వెళ్తున్నామండి. ఇది చాలా క్రియేటివ్ ఇంకా చాలా డిఫరెంట్ ఉంది క్రియేటివిటీ. మనం అక్కడ పోయి చూస్తాం, చాలా బ్యూటిఫుల్. మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చి చూస్తే అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ క్రియేటివ్ టెంపుల్. రండి మనం పోతాం అక్కడ. మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇది అంతా 108 ఏకర్స్లా కట్టినారు అండి. ఇది మీరు చూస్తున్నారు అంతా డిఫరెంట్ క్రియేటివ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఒక బ్రాడ్ వేలా చూపిస్తామండి. ఇది ఏమో ఎంట్రన్స్ గేట్ ఉంది. ఇక్కడ మనం ఇన్సైడ్ వస్తే అక్కడ అది మెయిన్ టెంపుల్ అండి. అది చూడండి ఎంత క్రియేటివ్ ఉంది, డిఫరెంట్ ఉంది మొత్తం. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. మనం అక్కడ సహజానంద్ ద్వార్ అని ఉంది అక్కడ. అది ఒక డిఫరెంట్ ఎంట్రన్స్ క్రియేటివ్ వర్క్. మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఏమో ఘన్శ్యామ్ ద్వార్ అని ఉంది. ఇది కూడా అక్కడి నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. అది ఇక్కడ మీరు ఎలిఫెంట్ స్టాచ్యూ చూస్తున్నారండి. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఎంత క్రియేటివ్ ఇంకా డిఫరెంట్ ఉంది మొత్తం. మనం ఇది మానవ బలం కన్నా పెద్దది దేవబలం అంటారు. ఇది దేవబలంతో కట్టిన టెంపుల్ అండి. మానవ బలం పనికి రాదు, ఇక్కడ దేవబలంలా కట్టినారు ఈ మొత్తం. ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత పెద్ద. ఇక్కడ మనం ఫుడ్ కోర్ట్ ఉంది, తీర్థాలయం అంటే ఎవరెవరు బయట నుంచి వస్తారు వాళ్ళకి ఉండడానికి ప్లేస్ ఉంది. మళ్ళీ ఒక చిన్న షాప్స్లు ఉన్నాయండి సరౌండింగ్ మొత్తం. ఆ షాప్స్లో చాలా రిలీజియస్ సామాన్ అమ్ముతారు అక్కడ. ఓన్లీ రిలీజియస్ ప్లేస్ ఇది అండి. ఇంకా మనం చూస్తున్నాం అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మళ్ళీ మనకి ఎవరికి పూజ చేయాలి, తపస్సు చేయాలి దానికోసం ప్లేస్ ఉంది. మళ్ళీ అక్కడ మనం యజ్ఞశాల అండి అది. అక్కడ పెద్ద తపస్సులు విద్వానులు వాళ్ళు అక్కడ యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞంతో దేవుళ్ళు సంతుష్టి అవుతారు పైన. అది అయి మళ్ళీ ఇక్కడ వర్షం పడుతుంది. అట్లా గట్టిగా నమ్మకం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ వాతావరణం. ఇక్కడ కలియుగంలో ఒక సత్యయుగ వాతావరణం ఉంది. ఉన్నాం ఇప్పుడు కలియుగంలో,
కానీ ఆ వాతావరణం ఎట్లా క్రియేట్ చేశారంటే మీకు ఇక్కడ వస్తే ద్వాపర్ యుగంలో వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ మీరు సిటీలో ఉంటే అది మొత్తం కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం. ఇక్కడ మీరు ఒక్కసారి వస్తే మీకు తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. సత్యయుగం వాతావరణం చాలా పవిత్రమైన, మొత్తం చెట్లు న్యాచురల్, మొత్తం చూడండి ఎట్లా న్యాచురల్ ఉంది మొత్తం. అక్కడ మొత్తం చుట్టుపక్క చెట్లు ఉన్నాయి. చాలా న్యాచురల్ వాతావరణం ఇది. రండి మనం అక్కడ పోయి షాప్స్ చూస్తాం, గౌశాల చూస్తాం, మొత్తం చూస్తాం. రండి. మనం ఇప్పుడు నీల్కంఠ్ ధామ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వెళ్తున్నామండి. ఇది ఏమో బరోడా హైవే. ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి పోయిచా చోకడి అంటారండి. దిస్ విలేజ్ ఈజ్ కాల్డ్ పోయిచా. అంటే ఈ పోయిచా దగ్గర వచ్చి మనం లెఫ్ట్ తీసుకోవాలండి. ఇక్కడ మనం వచ్చినప్పుడు ఇది నీల్కంఠ్ హోటల్ అని ఉంటుంది. ఈ నీల్కంఠ్ హోటల్ అది మెయిన్ ఎంట్రన్స్ ఇది నీల్కంఠ్ ధామ్ది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. అంటే మనకి ఒక బోర్డు వస్తుంది నీల్కంఠ్ ధామ్. చూడండి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఇది నీల్కంఠ్ హోటల్. యూ హ్యావ్ టు రిమెంబర్, ఇది మీరు గుర్తు పెట్టాలండి నీల్కంఠ్ హోటల్. ఇది ఏమో మెయిన్ ఎంట్రన్స్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇది సుస్వాగతం శ్రీ నీల్కంఠ్ ధామ్ పోయిచా, సుస్వాగతం అంటే ఇది చూడండి ఎంత ప్యూర్ హిందూయిజం, ఎంత బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఉంది చూడండి మీరు. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం నీల్కంఠ్ ధామ్ టెంపుల్కి. రండి మనం వెళ్తాం. ఇది ఫ్లాగ్స్ కూడా మీరు చూస్తున్నారు. ఈ ఫ్లాగ్స్ అంటే నీల్కంఠ్ ధామ్ ఫ్లాగ్స్ అండి. స్పెషల్ ఫ్లాగ్ మనం చేసాం నీల్కంఠ్ ధామ్ కోసం. ఇది ప్యూర్ ఫ్లాగ్ అండి నీల్కంఠ్ ధామ్ది. ఒక డిఫరెంట్ ఫ్లాగ్ కూడా ఉంది నీల్కంఠ్ ధామ్కి. ఆ ఫ్లాగ్ చూస్తున్నారు మీరు, అది నీల్కంఠ్ ధామ్ ఫ్లాగ్ అండి. ఒక ఫ్లాగ్ క్రియేట్ చేసినాం మనం నీల్కంఠ్ ధామ్ కోసం. అక్కడ మనం బోర్డ్ చూస్తున్నాం, బ్లూ కలర్ బోర్డు ఉంది కదా, అది మెయిన్ నీల్కంఠ్ ధామ్ పోయిచా అని బోర్డు ఉంది. అక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలండి. అంటే ఈ విలేజ్ నుంచి మొత్తం వస్తున్నాం మనం. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. చూడండి వెళ్తున్నాం మనం. వచ్చేసింది చూడండి. ఇది మనం మెయిన్ ఎంట్రన్స్ది. ఇది చూడండి ఎంత క్రియేటివ్ ఉంది వర్క్. ఇది దైవ బలం ఉంటారు దీనికి. ఇది మనం నీల్కంఠ్ ధామ్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచే మనం వెళ్తాం. లెఫ్ట్ సైడ్లో మనకి బోర్డు కూడా ఉంది, పార్కింగ్ బోర్డు. ఇది గుర్రం పైన ఒక స్టాచ్యూ లాగా చేశారు. ఎంత క్రియేటివ్ వర్క్ చూడండి. నమస్కారం అండి. మనం ఇప్పుడు మొత్తం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు ఎంత క్రియేటివ్ ఉంది మొత్తం. ఇది ఎవరికన్నా ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మీరు స్టాచ్యూస్ చూస్తున్నారండి. ఇది నీల్కంఠ్ వర్ణి. ఇక్కడ ఎంట్రన్స్ ఎంత క్రియేటివ్ ఉంది మీరు చూడొచ్చు. మొత్తం మనం దైవ బలం అంటారు దీనికి. ఇది సామాన్య మానవుల పని కాదు ఇది. ఎంత క్రియేటివ్ వర్క్ మీరు చూడవచ్చు, ఎంత డిఫరెంట్ ఉంది డిజైన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇది గుర్రం పైన వాళ్ళ రక్షకుడు. ఇది నీల్కంఠ్ వర్ణి దేవుడు, మెయిన్ దేవుడు. ఇది ఏమో అక్కడ గౌశాల ఉంది. మీకు గౌశాల చూపిస్తాం రండి అండి. ఇవి రైట్ సైడ్లో మనకి గౌశాల ఉందండి. ఈ ఆవు కోసం చాలా బ్యూటిఫుల్ గౌశాల కట్టారు వీళ్ళు. ఈ గౌశాలలో అన్ని డిఫరెంట్ ఆవు ఉంటాయి, డిఫరెంట్ స్పీషీస్ ఆవులు అండి. అది దీంట్లో మనం రకరకాల ఆవులు ఉన్నాయి. ఆవు అంటే అన్ని దేవుళ్ళు ఆవులా ఉంటారు, అట్లా గట్టిగా నమ్మకం ఉంది హిందూయిజంలో. ఎంత మంచి క్రియేటివ్ వర్క్ చూడండి, అంత బ్యూటిఫుల్లీ చేశారు ఆవుకి. ఇది ఎంట్రన్స్, గౌశాల ఎంట్రన్స్ అండి. ఇది అన్ని చెట్లు, న్యాచురల్ వాతావరణం మొత్తం, అన్ని చెట్లు దగ్గర. సిటీలో ఉన్న పొల్యూషన్ కన్నా ఇది వాతావరణం చూడండి ఎంత న్యాచురల్ ఎగ్దాం. అన్ని చెట్లు చూడండి. ఇది గౌశాల దగ్గర వచ్చినాం మనం, చూపిస్తున్నాం. అక్కడ పూజ చేస్తాం మనం, ఆవుది పూజ అవుతుంది ఇక్కడ. ఇక్కడ వస్తే మీకు కలియుగంలో సత్యయుగం వచ్చిను అట్లా ఫీలింగ్ వస్తుంది. ద్వాపర్ యుగం అంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది.
ఇది మనం గాయ మాత కావు ఎంత మంచి గాయ ఉన్నాయి మీరు చూడొచ్చు. ఎంత హ్యాపీలీ అంతా తింటున్నారు వీళ్ళు. ఫుల్ హ్యాపీనెస్లా ఉన్నారు అన్ని గాయస్. రండి మీకు చూపిస్తాం. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్. చిన్న ఆవు, పెద్ద ఆవు, అన్నీ ఆవు. వీరు చాలా హ్యాపీలీ ఉంటారండి ఇక్కడ. ఇది మన ఆవులో ఎన్ని హిందూయిజంలో దేవతలు ఎన్ని ఉన్నాయి, ఈ అన్నీ ఆవులా ఉంటారు అని మన హిందూయిజంలో గట్టి నమ్మకం అండి. ఇది ఆవు అంటే చాలా పవిత్రమైన ప్రాణి. ఇది చూడండి వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, మనకి ఎంత హ్యాపీనెస్లో ఉన్నారు చూడండి. ఎట్లా బ్యూటిఫుల్ హ్యాపీలీ తింటున్నారు వీళ్ళు. ఈ ఆవు అంటే అన్ని దేవుళ్ళు దీనిలో ఉంటారు. అంత పవర్ఫుల్. ఇది చాలా పవర్ఫుల్ ఆవు అంటే. రండి అక్కడి నుంచి కొంచెం చూపిస్తాం మీకు. గౌశాల బయట నుంచి కూడా చూపిస్తాం. బ్రహ్మ, విష్ణు, మహేష్ అందరూ ఆవులా ఉంటారండి. చాలా పవిత్రమైన ప్రాణి ఆవు అంటే. రండి ఇక్కడి నుంచి కూడా మీకు చూపిస్తాం కొంచెం. మీరు చూడండి ఎట్లా ఉంది ఆవు. చూడండి హ్యాపీలీ, చాలా హ్యాపీలీ ఉంటున్నారు వీళ్ళు. పవిత్రమైన ప్లేస్ చాలా. ఎంత చూస్తున్నారు అందరూ చూడండి. మనకి ఎంత హ్యాపీనెస్ ఉంది వీళ్ళ ఫేసెస్లో. చాలా హ్యాపీనెస్. చూడండి ఇది గౌశాల అండి. ఎంత బ్యూటిఫుల్ చేశారు. ఇది బొమ్మ కూడా ఇక్కడ 3Dలా పెట్టారు. గౌశాల బొమ్మ ఇక్కడ మొత్తం. ఇది గౌశాల విభాగం అంటారు. ఇది చాలా మంచి అండ్ క్రియేటివ్. అంటే మానవ బలం కన్నా దేవబలం గొప్పది అని అంటారు. ఇది దేవబలంతో చేసిన గౌశాల. ఇది మీరు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి గౌశాల. ఈ మెయిన్ ఎంట్రెన్స్ది ఇది మెయిన్ గేట్ ఉంది మనది. ఈ మెయిన్ గేట్ దగ్గర నుంచి మనం ఇన్సైడ్ వస్తున్నాం. ఇప్పుడు ఇది మనం వేరే చోట్ల బొమ్మలు ఉంటాయండి. ఇక్కడ మనం లైవ్ పూజ చేస్తాం. ఆవుది లైవ్ పూజ అవుతుంది. ఇది మనం ఇన్సైడ్ వచ్చినామండి. ఇది వచ్చినాక ఇక్కడ మీరు ఇది మొత్తం గౌశాల. మొత్తం ఎక్కడెక్కడ మీరు చూస్తున్నారు మొత్తం గౌశాల విభాగం అండి. ఇది మనం ఇక్కడ గౌమాత ఉంది ఇక్కడ. ఇది మనం లైవ్ అంటే బొమ్మ ఉండదు. ఇది లైవ్ పూజ అవుతుంది ఆవుది. చాలా లైవ్ పూజ అవుతుంది. చూడండి ఈ లైవ్ ఇక్కడ లైవ్ గౌమాత ఉంది. ఎంత బ్యూటిఫుల్ లైవ్ పూజ చేస్తున్నాం మనం. ఇది అన్ని దేవుళ్ళు, ఎన్ని దేవతలు అందరు కావులా ఉంటారు. అంటే గౌమాత అంటే చాలా పవిత్రమైన ఉంటుంది. ఇక్కడ లైవ్ పూజ చేస్తామండి మనం. చాలా ఇది లైవ్ పూజ ఉంటుంది. రండి మనం అక్కడి నుంచి లైవ్ పూజ చేస్తాం. అక్కడ పండిట్జీ నుంచి డబ్బులు ఇచ్చి చేస్తాం లైవ్ పూజ. రండి ఇక్కడ పండిట్జీ ఉన్నారు. ఇక్కడి నుంచి మనం లైవ్ పూజ చేస్తాం. కట్ ఖరీదు అక్కడ. ఇప్పుడు మనం లైవ్ పూజ చేస్తామండి. ఎంత డబ్బులు అవుతానంటే 30 రూపీసా? ఓకే సరే ఇది తీసుకోండి. మనం ఇప్పుడు లైవ్ పూజ చేస్తాం. అంటే డైరెక్ట్ గౌమాత పూజ. స్టాచ్యూ ఉండదు, డైరెక్ట్ గౌమాత పూజ. రండి మనం లైవ్ పూజ చేస్తాం. ఇది మనం ఇప్పుడు లైవ్ పూజ చేస్తున్నాం. డైరెక్ట్ గౌమాత పూజ. చెప్పండి పండిట్జీ ఏం చేయాలి ఇప్పుడు మనం? ఫస్ట్ మనం ఇది
కుంకుమ పెట్టాలండి ఇక్కడ. ఓం స్వస్తి న ఇంద్రో దగ్ని స్వస్తి నో ధాతు. కుంకుమ పెడుతున్నాం మనం. ఓం స్వస్తి న ఇంద్రో దగ్ని స్వస్తి నో. ఓకే, లైవ్ పూజ. ఓం గజాదేవ్యై మహాదేవం సమర్ప్యామి. ఓం అంబే అంబికలసుదరితాం కం హిడం కాభ్యం మహాదేవం సమర్ప్యామి. ओम गणानंद गणपयानंद निधि नंदनम काभ्यो नमः. अभी दाब हाथ कर लीजिए, लेफ्ट हैंड, अब राइट हैंड से थोड़े थोड़े चुप. ओम लक्ष्याभ्यो नमः, उमा महेश्वराभ्यो नमः, वाणीन्द्राभ्यो नमः, मंत्रेन्द्राभ्यो नमः, कुलदेवताभ्यो नमः, सिद्धदेवताभ्यो नमः, वासुदेवताभ्यो नमः, सर्वेभ्यो नमः, सर्वाम्भ्यो नमः, सर्वाम्भ्यो नमः. सिद्धिदेवानि श्रीमन् महागणाधिपतये नमः. बद्धानि सुगम सभी को. ఇప్పుడు మనం ఆవుకి తినిపిస్తున్నాం. ఓం నాభ్యాసి శేషణ దోషాంబుదం కిరణాం పరమేశ్వర గ్రహణాం పరమేశ్వరః. कर लीजिए. ओम इदग्गुं हविः वृद्धस्तायात्मसने प्रजातने लोकचन्दयिता. ओम कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं नित्यारविन्दे भवं भवानी शरणं नमामि. त्वमेव मातज पिता त्वमेव बन्धुज सखा त्वमेव विद्या च देवं त्वमेव स्वर्गं मम देव देवो. बोले गौ माता की जय. बोले कृष्ण कन्हैया लाल की जय. बोले स्वामीनारायण भगवान की जय. अभी राइट हैंड कर लीजिए. ओम हरि ओम ओम जदनेन जदनामाय जन्ता देवास्थानि धर्माणि प्रथमान्यासन्नो देहनाकं महिमाना सजन्ततर पूर्वे सात्या शान्तिदेवः. ओम हरि ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्दिरों. कात्यायनी च विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्यों. यत्पुरुषाय विद्महे महादेवाय च धीमहि तन्नो रुद्रयनं काभ्यो नमः. पुष्पाञ्जलि समर्पयामि. ओम स्वस्ति न इंद्रो दग्नि स्वस्ति नो दधातु. మనం ఇప్పుడు లైవ్ పూజ చేసినాం. ఇది మీరు ఎక్కడ ఇట్లా చూడరు. ఇది లైవ్ పూజ, డైరెక్ట్ కావు పూజ. రండి, మనం గౌశాల చూస్తాం ఇప్పుడు. ఇది చూడండి, ఇప్పుడు మొత్తం ఆవు చూస్తున్నారు మీరు. చూడండి ఎంత డిఫరెంట్ ఆవుస్ ఉన్నాయి, డిఫరెంట్ రకరకాల ఆవులు. రండి, ఇది చూడండి. చూడండి ఆవు, రకరకాల ఆవులు, డిఫరెంట్ ఆవులు. చూడండి రకరకాల ఆవు మాత. చూడండి మొత్తం చూడండి ఎంత డిఫరెంట్ ఉంది. ఇది చూడండి చాలా డిఫరెంట్. మీరు చూడొచ్చు ఎంత హ్యాపీలీ ఉన్నారు వీళ్ళు. ఈ చిన్న ఆవు, చిన్న ఆవు ఉన్నాయి. ఎంత చిన్నది చూడండి, చిన్న పాప. రండి, ఇక్కడ కూడా వీళ్ళ కోసం షెడ్లు ఉన్నాయి ఆవు కోసం. జై స్వామినారాయణ. ఇక్కడ
గుర్రాలు కూడా ఉన్నాయి 2-3 హార్స్. ఇది అన్ని చిన్న ఆవులు, ఇక్కడ చిన్న పాపలు ఆవుది. చిన్న పాప, ఇవి చిన్న ఆవులు. ఇక్కడ కూడా గౌశాల ఉంది. మొత్తం చుట్టుపక్క గౌశాల పెద్దది, చాలా పెద్దది గౌశాల. మొత్తం ఇక్కడ తిరిగి మనం ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వచ్చినాం. అంటే ఇది మొత్తం రౌండ్ షేప్ ఉంది గౌశాల, కంప్లీట్ రౌండ్ షేప్. ఇది ఏమో మనం స్టార్టింగ్ ప్లేస్. ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం, ఇక్కడ స్టార్టింగ్ ప్లేస్ వచ్చినాం మొత్తం చూసి. ఇది ఏమో మెయిన్ ఎంట్రన్స్, మనది గౌశాల మెయిన్ ఎంట్రన్స్ ఇది ఉంది. మనం ఇప్పుడు డిఫరెంట్ ప్రోడక్ట్ చూస్తాం ఆవుది. అది పండిట్జీ ఇక్కడ ఉన్నారు. మనది అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ మనం చూస్తాం ఒకసారి ఎట్లా ఉంది. రండి. ఇది మనది ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. అక్కడేమో ఆవు నెయ్యి అండి. ఇది ఏమో ఇది ఎంత పండిట్జీ? ఇది 2000 రూపీస్ కేజీ అండి. ఇది ప్యూర్ ఆవు నెయ్యి, విచ్ ఇస్ అంటే మన హెల్త్ కోసం చాలా మంచి ఉంటుంది. చూడొచ్చు మీరు, ఇది ఆవు నెయ్యి. ఇది ప్యూర్ అండి, ప్యూర్ నెయ్యి. ఇది చాలా హెల్త్ కోసం చాలా మంచిది. ఇది మనం రోటీలో అట్లా వేసుకొని తినొచ్చు. ప్యూర్ ప్రోడక్ట్. మళ్ళీ ఇది ఏమో గౌమూత్రం అండి. ఇది 100 రూపీస్ది ఒకటి. ఇది మనం ఇంట్లో పూజలో వాడుకోవచ్చు. ఇది చాలా ప్యూర్ ప్రోడక్ట్, గౌమూత్రం అంటారు దీనికి. ఇది 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది మన ప్రోడక్ట్ స్టోర్ అండి. ఇంకా మనం ఇక్కడ చెట్లు చూడవచ్చు. ఇది కంప్లీట్ క్రియేటివ్ చెట్లు అండి. ఇది మనం సిటీలో ఇట్లా చూడలేము ఈ చెట్లు. ఇది రౌండ్ చెట్టు, ఇది డిఫరెంట్ డిజైన్ ఎట్లా ఉంది చూడండి. ఈ చెట్టుది ఎంత మంచి డిజైన్ ఉంది. మొత్తం ఇట్లా రౌండ్ షేప్లో ఉంది. ఇది చూడండి, ఈ షేప్ చూడండి ఎట్లా ఉంది. మొత్తం డిఫరెంట్ ఆకారం ఉంది. ఇలాంటి మీరు డిజైన్ చెట్లు ఎక్కడ మీకు చూడలేరు మీరు. ఇది సిటీ నుంచి చాలా దూరం. మొత్తం ఆక్సిజన్, ఇది ప్యూర్ ఆక్సిజన్ ఇస్తుంది. చాలా మంచి చెట్లు, కంప్లీట్ ఆక్సిజన్ రిలేటెడ్ అట్మాస్ఫియర్ అండి. చాలా మంచి అట్మాస్ఫియర్. ఇక్కడ చూడండి మీరు, ఎక్కడ మీ కళ్ళు పోతే అక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి. మొత్తం ప్యూర్ ఆక్సిజన్. సిటీలో మీకు ఇట్లా దొరకదండి. చాలా మంచి, మొత్తం ఆక్సిజన్, కంప్లీట్ ఆక్సిజన్. ఇట్లా సిటీలో దొరకడం చాలా కష్టం, ఇంత మంచి వాతావరణం. ఇది సిటీలో మీకు ఇలాంటి మంచి చెట్లు, ఇంత మంచి ఆక్సిజన్, మీ హెల్త్ కూడా ఇక్కడ వస్తే మంచి అయిపోతుంది. ఒక 4-5 డేస్ ఉంటే మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా ప్యూర్ అట్మాస్ఫియర్ అండి. కలియుగంలో సత్యయుగం స్థాపన చేశారు వీళ్ళు. ఇన్సైడ్ వెళ్తున్నామండి, నీల్కంఠం ఇన్సైడ్ వెళ్తున్నాం. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ చెట్లు ఉన్నాయి, ట్రీస్లు అంత క్రియేటివ్ అండి, చాలా క్రియేటివ్. ఇప్పుడు మనం ఇన్సైడ్ వెళ్తున్నాం నీల్కంఠం. ఇంకా మీకు డిఫరెంట్ చూపిస్తాం ఎట్లా ఉంటుంది. ఇది చెట్లు చూడండి, మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెట్లు ఉన్నాయి. ప్యూర్ ఆక్సిజన్ అండి. ఇప్పుడు ఇన్సైడ్ వెళ్తున్నాం మనం. ఇక్కడ మీరు చూడవచ్చు రకరకాల చెట్లు అండి. ఇది డిఫరెంట్ స్పీషీస్, అది డిఫరెంట్ స్పీషీస్. అంటే ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ అండి. మొత్తం ఆక్సిజన్, మీ హెల్త్ కూడా మంచి అయిపోతుంది ఇక్కడ వస్తే. ఎంత డిఫరెంట్ మీకు ప్రాబ్లం ఉన్నా ఇక్కడ కంపల్సరీ సాల్వ్ అవుతుంది. అట్లా వాతావరణం ఉంది ఇక్కడ. ఇది చూడండి, ఈ చెట్టు ఎట్లా ఉంది, ఆ చెట్లు చూడండి. అంటే అన్ని డిఫరెంట్ స్పీషీస్ అండి చెట్లుది. చాలా ఆలోచించి వీళ్ళు పెట్టారు చెట్లు కూడా. which is good for human life, which gives oxygen, which is very good for healing అంటారు. అంటే హీలింగ్ కోసం కూడా అంత మంచి, ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉంటే అది హీల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సంజీవిని బూటీ లాగా ఉన్నాయి అంది.
శ్రీ రామచంద్ర దేవుడు ఆ త్రేతాయుగంలో హనుమాన్జీ తెచ్చిన సంజీవిని బూటీ అండి. అలాంటి చెట్లు ఇవి, ఆక్సిజన్ గివింగ్ చెట్లు, పరాక్రమైన చెట్లు ఇవి. చూడండి అంత ప్యూర్ చెట్లే చెట్లు, రైట్ సైడ్లో కూడా లెఫ్ట్ సైడ్లో కూడా. ఇది ఏమో మనం ఎంట్రన్స్ దగ్గర వచ్చినాం. మీరు బోర్డు కూడా చూడవచ్చు. ఇక్కడేమో ఎంట్రీ అని ఉంది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి రావాలండి మనం. ఇది మనం బోర్డు కూడా చూడవచ్చు, 4 వీలర్ది 2 వీలర్ది అన్నీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి పార్కింగ్ ఉందండి. ఇక్కడ మనం ఇంకా కొంచెం వస్తే అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పార్కింగ్ ఏరియా అండి. అక్కడ రైట్ సైడ్లో ప్రదర్శని ఉంది. అంటే అది మళ్ళా మీకు కొంచెం పోయిన తర్వాత చూపిస్తాం. అది కూడా చాలా డిఫరెంట్ అనే క్రియేటివ్ వర్క్ ఉంది అక్కడ. ప్రదర్శని అంటారు దీనికి రైట్ సైడ్లో. ది లెఫ్ట్ సైడ్లో అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నీలకంఠవర్ణి మెయిన్ టెంపుల్. ఇది చూడండి ప్రదర్శని ఉంది. ఈ ప్రదర్శనిలో ఎంత క్రియేటివ్ ఉంది, అన్ని బొమ్మలు. సహజానన్ యూనివర్స్, దీని పేరు సహజానన్ యూనివర్స్ అండి. ఇది చూడండి ఎంత, ఇది మీకు ఎంట్రీ అయినాక చూపిస్తాం. చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఏమో పార్కింగ్ ఏరియా అండి, రైట్ సైడ్లో పార్కింగ్ ఏరియా. ఇది లెఫ్ట్ సైడ్లో మన టెంపుల్ ఉంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అండి. అక్కడ స్విమ్మింగ్ చేయడానికి చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ రైట్ సైడ్లో. మళ్ళీ ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి, మనది మెయిన్ ఎంట్రన్స్. అది ఏమో మనం తీర్థాలయం అండి. అది లాడ్జ్ లాగా. ఎవరెవరు ఇక్కడ వస్తారో వాళ్ళకి స్టే చేయడానికి చాలా 5 స్టార్ ఫెసిలిటీతో ఉంది. అది 5 స్టార్ ఫెసిలిటీలో అది ఉంది మొత్తం. ఇది ఏమో లెఫ్ట్ సైడ్లో మన ఎలిఫెంట్ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రన్స్ అంత వరల్డ్లో. ఇట్లా ఎంట్రన్స్ మీరు చూడరు. ఇది చూడండి ఎలిఫెంట్లా ఎట్లా చేశారు. సూర్యదేవుడు ఉన్నారు పైన, దాని కింద కమలం ఉంది, మళ్ళీ 2 ఎలిఫెంట్స్ దానికి ఎత్తుకుంటున్నారు. రైట్ సైడ్లో కూడా అంత హాతీ ఎంట్రన్స్ అంటారు. ఇప్పుడు మనం పార్కింగ్ తరఫు వెళ్తున్నామండి. ఇది లెఫ్ట్ సైడ్లో మీరు చూడవచ్చు. ఇది ఎంట్రన్స్, అది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇది మనం పార్కింగ్ దగ్గర వెళ్తున్నాం. ఇది మెయిన్ చూడండి. ఇక్కడ మన బూత్ కూడా ఉంది, పార్కింగ్ బూత్ అంటారు దీనికి. ఇది మెయిన్ ఎంట్రన్స్ పార్కింగ్ అండి. చూడండి వెళ్తున్నాం మనం. ఇది మనం 5 స్టార్ ఫెసిలిటీ లాగా లాడ్జ్ ఉంది, అక్కడ వెళ్తున్నాం మనం. ఇది మెయిన్ ఎంట్రన్స్ పార్కింగ్ అండి. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలండి. ఇక్కడ ఏనుగు కూడా ఉంటారు, అది కూడా చూపిస్తాం మీకు. లెఫ్ట్ సైడ్లో అక్కడ చూస్తున్నారు, అది ఏనుగు చూడండి. అది ఎలిఫెంట్ అండి, అది ఏనుగు. అది కూడా షో ఉంటుంది, అది కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు జస్ట్ ఒక దూరం నుంచి చూస్తున్నాం మనం ఏనుగు. రండి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లాడ్జ్ దగ్గర వెళ్తాం. ఇది పార్కింగ్ అండి రైట్ సైడ్లో. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా మనది. ఇది ఏమో మనది లాడ్జ్ అండి. ఇక్కడ మనం పార్క్ చేయాలండి వెహికల్స్. మన వెహికల్ ఇక్కడ పార్క్ చేయాలి. మనం ఇప్పుడు ఎలిఫెంట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇది చూడండి ఎంత బాగా చేశారు వీళ్ళు, ఎంత క్రియేటివ్ వర్క్ చూడండి మీరు. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఎలిఫెంట్ ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం డిఫరెంట్. సూర్యదేవుడు పైన ఉన్నారు, లోటస్ పైన. ఇది మొత్తం 45 degrees ఇంక్లైన్డ్ వర్క్ అండి. ఇది గార్లాండ్ తోటి 2% వెల్కమ్ చేస్తున్నారు పైన. ఎంత డిఫరెంట్ ఉంది చూడండి వర్క్, చాలా డిఫరెంట్ వర్క్ అది. ఇది మెయిన్ ఎలిఫెంట్ ఎంట్రన్స్. ఇక్కడ మనం ఎంట్రన్స్లో ఫౌంటైన్స్ కూడా ఉంది. ఇది వెల్కమింగ్ ఫౌంటైన్ అన్నమాట, కలర్ ఫౌంటైన్స్లు. ఇప్పుడు మనం ఇన్సైడ్ పోయి చూస్తాం ఎట్లా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనం ఇన్సైడ్ పోతున్నాం ఇప్పుడు. ఇది ఎలిఫెంట్ ట్రంక్ నుంచి ఇక్కడ అది వాటర్ ఫ్లో అవుతుంది. ఇది పాట్ అండి. ఇది మొత్తం సూండ్ ఎలిఫెంట్. ఇది సూండ్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ. డిఫరెంట్, చాలా క్రియేటివ్ వర్క్. ఇది కూడా చూడండి మీరు. ఇది ఇక్కడ నుంచి మనం ఎలిఫెంట్ది స్వామీజీ కూర్చున్నారు పైన. ఇది ఏమో ఎలిఫెంట్ ట్రంక్ నుంచి ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కింద. ఇది పాట్ లాగా చేశారు, చాలా క్రియేటివ్ వర్క్ ఇది. ఇది ఎలిఫెంట్ది. ఇది టీత్ ఉంది, 2 టీత్లు, పండ్లు, 2 ఎలిఫెంట్ పండ్లు. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఇది మెయిన్ మన ఎంట్రన్స్ అండి.
ఎలిఫెంట్ ఎంట్రన్స్. ఇది స్వామినారాయణ భగవాన్ స్టాచ్యూ. ఇది 2 సైడ్ లయన్ ఉన్నారు, ఇన్సైడ్ లార్డ్ స్వామినారాయణ కూర్చున్నారు. సింహం, 2 సింహం అక్కడ సెంటర్లో స్వామినారాయణ కూర్చున్నారు. ఇది ఇక్కడి నుంచి మనం ఇప్పుడు చూస్తాం. ఇది ఎంత బాగా చేశారు చూడండి అండి. ఇది ఎలిఫెంట్ది, పైన స్వామీజీ కూర్చున్నారు, పైన గార్లాండ్ నుంచి స్వాగతం అవుతుంది, అక్కడ సూర్యనారాయణుడు కూర్చున్నారు పైన. ఇది ఎంత బాగా ఎంట్రన్స్, చాలా క్రియేటివ్ వర్క్ అండి ఇక్కడ చూడండి. ఇది కూడా చాలా డిఫరెంట్ వర్క్ ఉంది. 2 లయన్స్ ఉన్నారు ఇక్కడ. మనం ఈ ఇన్సైడ్ వచ్చినాక ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం, ఇప్పుడు మీకు విత్డ్రావల్ కోసం ఎస్బీఐ ఏటీఎం కూడా ఉంది డబ్బుల కోసం. ఇక్కడ చిన్న చిన్న షాప్స్లు ఉన్నాయి అండి ఇక్కడ. ఈ షాప్స్లో ఏమో మీరు మీకు వస్తువులు కావాలి, ఇక్కడ మీకు అన్ని వస్తువులు దొరుకుతాయి షాప్స్లో. ఇక్కడ మనం ఫౌంటైన్ ఉంది. ఈ విష్ణుదేవుడు సెంటర్లో ఉన్నారు, పికాక్స్ ఉన్నాయి 2 సైడ్. ఇది మొత్తం మ్యూజికల్ ఫౌంటైన్ అండి. ఇది చాలా మంచి ఫౌంటైన్ చేశారు వీళ్ళు, మ్యూజికల్ ఫౌంటైన్. ఎంత బాగా ఉంది చూడండి మీరు, మ్యూజికల్ ఫౌంటైన్ ఇది. ఇక్కడి నుంచి ఇది ఏమో నీల్కంఠ్ ప్రసాదం. ఈ నీల్కంఠ్ ప్రసాదంలో మీకు అన్ని వరల్డ్ ఎన్ని ఫుడ్ ఉంది, అన్ని ఫుడ్ ఇక్కడ మీకు దొరుకుతాయి. అన్ని ఇండియన్, చైనీస్, ఇటాలియన్ ఫుడ్ ఏమేమి కావాలి అంతా మీకు ఇక్కడ కంప్లీట్ ఫుడ్ ఉంది. ఇక్కడ ఫుడ్ కౌంటర్ అన్నమాట. అన్ని ఫుడ్, ఐస్ క్రీమ్ అంతా అవైలబుల్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఈ స్టాచ్యూ దగ్గర వెళ్తాం. ఇప్పుడు ఇది ఏమో గార్డెన్ లాగా కట్టారండి. ఇది మొత్తం సెంటర్లో గార్డెన్ ఉంది, రైట్ సైడ్లో టెంపుల్ ఉంది, సెంటర్లో మొత్తం వాకింగ్ స్పేస్ అన్నమాట. సెంటర్లో మొత్తం వాకింగ్ స్పేస్ ఉంది గార్డెన్ లాగా. మీకు మొత్తం గార్డెన్ కూడా చూపిస్తాం మేము. ఇది చిన్న షాప్స్లు, ఏమన్నా వస్తువులు కావాలంటే చిన్న షాప్స్లు కూడా ఉన్నారు. ఇది శ్రీరామ స్టాచ్యూ అండి. ఎంత బాగా చేశారు చూడండి. 2 సైడ్ పికాక్స్ ఉన్నారు. ఇది వాటర్ లోటస్ లాగా ఉంది. చాలా క్రియేటివ్ వర్క్. ఇది రైట్ సైడ్లో మొత్తం షాప్స్లు ఉన్నాయి. ఇది మొత్తం గార్డెన్ లాగా ఉంది. ఇది పైన పీకాక్ కూడా ఉంది, స్తంభం, పీకాక్ స్తంభం. ఇది సెంటర్లో ఇది వాటర్ ఫౌంటైన్ అండి. ఇది మొత్తం వాటర్ ఫౌంటైన్. ఇది చూడండి ఎంత బాగా మ్యూజికల్ ఫౌంటైన్ లాగా. శ్రీకృష్ణు పరమాత్ముడు కాళియా నాగ్ పైన డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, ఎంత బాగా ఉంది. స్నేక్ మౌత్ నుంచి వాటర్ కూడా వస్తుంది. పాము పైన డ్యాన్స్ చేస్తుండ్రు శ్రీకృష్ణ పరమాత్ముడు. సైడ్లో మొత్తం వాటర్ ఉంది, మొత్తం మ్యూజికల్ ఫౌంటైన్ లాగా. మళ్ళీ ఒక చాలా బ్యూటిఫుల్ చేశారు గార్డెన్ లాగా. ఇది మొత్తం గార్డెన్ అన్నమాట. ఇక్కడ మనం ఒక డిజైన్ చేశారు ఇక్కడ రైట్ సైడ్లో. ఇది మొత్తం డిజైన్ పార్ట్ అండి. ఇది మొత్తం గార్డెన్ పార్ట్. ఇది సెక్యూరిటీ కూడా ఉంటారు ఇక్కడ. వీళ్ళు ఏమన్నా డౌట్ ఉంటే మీకు చెప్తారు, సెక్యూరిటీ కూడా ఉంది. ఇది 2 సైడ్ పికాక్స్, 2 సైడ్ పికాక్ ఉన్నారు. ఇక్కడ సెంటర్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ చేశారు వీళ్ళు. ఇది కూడా ఒక మ్యూజికల్ ఫౌంటైన్ లాగా ఉంది. దేవుడు స్వామినారాయణ దేవుడు ఇన్సైడ్ సెంటర్లో ఒక 1 లేక్ పైన ఉన్నారు. చాలా డిఫరెంట్ వర్క్ అండి. ఈ ఫౌంటైన్ లాగా ఉంది మొత్తం. ఎంత బ్యూటిఫుల్ చేశారు చూడండి. మళ్ళీ అక్కడ మనం నెమ్మిలి పీకాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ చేశారు. ఇది ఎంత మంచి డిజైన్ అండి, చాలా డిఫరెంట్ వర్క్. ఇది పీకాక్ అండి. ఇక్కడ ఇంత మంచి పీకాక్. అలా అది చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి, రిలీజియస్ స్టోర్స్లో ఏమన్నా కావాలంటే మీకు అక్కడ దొరుకుతుంది ఏమన్నా వస్తువులు. ఇది చూడండి, ఇది కూడా చాలా డిఫరెంట్. ఒక చెట్టు పైన
మొత్తం బొమ్మలు పెట్టారండి. వెరీ క్రియేటివ్ వర్క్, చాలా క్రియేటివ్ వర్క్. ఇక్కడేమో మీకు డ్రింకింగ్ వాటర్ అని ఉంది చూడండి. ఇక్కడ థండా వెరీ కూల్ బిస్లరీ వాటర్ 24 అవర్స్ అవైలబుల్ అండి. ఎప్పుడన్నా మీకు వాటర్ కోసం ఇక్కడ ఉంది ఫెసిలిటీ. మళ్ళీ ఇక్కడ కొంచెం రెస్ట్ రూమ్, విశ్రామ్ స్థల్ అన్నమాట. రెస్ట్ రూమ్, మీకు రెస్ట్ కొంచెం తీసుకోవాలంటే ఇక్కడ రెస్ట్ రూమ్స్లో ఉన్నాయి మొత్తం. ఇది చిన్న చిన్న బొమ్మలండి అన్నీ. ఇది స్వామీజీ బొమ్మ, ఎంత వీణ వాయిస్తున్నారు స్వామీజీ. అక్కడ తబలా బొమ్మ, ఇక్కడ వీణా బొమ్మ. చాలా డిఫరెంట్ క్రియేటివ్ వర్క్. ఇది ఎంక్వైరీ కౌంటర్ అండి. ఏమన్నా మీకు అవసరం ఉంటే, ఏమన్నా డౌట్లు ఉంటే మీరు అడగొచ్చు. ఇది పిఆర్ఓ ఆఫీస్, పబ్లిక్ రిలేషన్ ఆఫీస్. ఇది ఎంక్వైరీ కౌంటరు. ఇది ఏమో కలశంలా ఉంది, డిజైన్ ఉంది. మళ్ళీ ఇది నటరాజ్ స్టాచ్యూ అండి. ఈ నటరాజ్ స్టాచ్యూలో ఎంత క్రియేటివ్ వర్క్ ఉంది చూడండి. ఇది లయన్ ముఖం నుంచి వాటర్ వస్తుంది. ఇంకా మహాదేవుడు జట నుంచి గంగమ్మ తల్లి వస్తుంది పైన నుంచి. చూడండి ఎంత క్రియేటివ్ వర్క్ ఉంది. మొత్తం నటరాజ్ స్టాచ్యూ ఉంది. ఇంకా నృత్యం చేసిన నటరాజ్ స్టాచ్యూ పైన నుంచి జటా నుంచి గంగాజీ వస్తున్నారు. ఇంకా వాళ్ళు శివజీది చాలా డిఫరెంట్ క్రియేటివ్ వర్క్ ఇది. ఇది సహజానంద ద్వార్ ఉంది ఇది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ వన్స్ మనం ఇన్సైడ్ పోతే అప్పుడు మొత్తం మీకు అది మెయిన్ టెంపుల్ చూపిస్తామండి అక్కడ పోయిన తర్వాత. ఇది ఎంట్రన్స్ ద్వార్, సహజానంద్ ద్వార్. ఇది మీరు చెప్పులు పెట్టడానికి, బూట్ షూస్ అంతా పెట్టడానికి ఒక లాకర్ రూమ్ లాగా ఉంది. మళ్ళీ అన్కూట్ ప్రసాదం అంటే ఏమేం ప్రసాదంలో ఉంటుంది అది మొత్తం ఇక్కడ మీకు అన్ని టైప్ల ప్రసాదం దొరుకుతుంది అండి. ఇక్కడ చాలా డిఫరెంట్ ప్రసాదం. లైక్ ఈ చిప్స్లు, వేఫర్స్లు అవి అంతా స్టోర్. ఇది మొత్తం మనది నీల్కంఠ్ ధామ్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అండి ఇది. ఇప్పుడు మనం అక్కడ గార్డెన్లా మొత్తం చూస్తాం, అక్కడి నుంచి గార్డెన్కి వెళ్తాం. ఇది చిన్న స్టాచ్యూస్లు ఉన్నాయి అన్నీ. ఈ స్టాచ్యూస్ డిఫరెంట్ డిజైన్ స్టాచ్యూస్. ఒక 1 లెగ్లా స్వామీజీ స్టాచ్యూ. ఇప్పుడు ఈవినింగ్కి మీరు వస్తే ఇక్కడ లైట్ కనిపిస్తుంది. లైటింగ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇది స్వామీజీ తబలా వాయిస్తున్న స్టాచ్యూ ఇది. ఇప్పుడు ఇది గార్డెన్ అండి. ఈ గార్డెన్లో బ్రహ్మాజీ ఉన్నారు, వేదం చూస్తున్నారు. వేదానికి ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అన్ని వేదాలు చూస్తున్నారు. అక్కడ నీల్కంఠ్ వర్ణి స్టాచ్యూ ఉంది. సింహం చుట్టుపక్క సింహం ఉంది. అంటే దేవుడికి చాలా ఇష్టం సింహం అంటే అట్లా. ఇంకా శివజీ కూడా ఉన్నారు అండి. శివజీ తపస్సు చేస్తున్నారు. మళ్ళీ డక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం గార్డెన్ లాగా క్రియేట్ చేశారు. మొత్తం డిఫరెంట్ క్రియేటివ్ వర్క్ అన్నమాట. గార్డెన్ లాగా క్రియేట్ చేశారు మొత్తం. మళ్ళీ ఇది ఏమో బ్యాక్ సైడ్ నీల్కంఠ్ మందిర్ जो మెయిన్ దేవుడు బ్యాక్ సైడ్ టెంపుల్ అండి. బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఎంత క్రియేటివ్ వర్క్ ఉంది చూడండి. ఇప్పుడు మనం గార్డెన్ లాగా మొత్తం రౌండ్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ మీకు ఇక్కడ ఇది బృందావన్ లాగా క్రియేట్ చేశారండి మొత్తం గార్డెన్ లాగా. శ్రీకృష్ణుడు అన్ని రాధా అన్ని వ్రజ గోపీలతోటి మొత్తం రాస్లీలాది మొత్తం బ్యూటిఫుల్ చేశారండి. చూడండి బృందావన్ లాగా ఎంత మంచి గార్డెన్ లాగా చేశారు. ఇది చాలా బ్యూటిఫుల్ క్రియేటివ్ వర్క్ అండి. చిన్న డిఫరెంట్ ట్రీస్ కూడా ఉన్నది ఇక్కడ. చాలా డిఫరెంట్ వర్క్ అండి. ఇక్కడ మనం ఇది చూసి మళ్ళీ ఇక్కడ వచ్చినాం మెయిన్ ఎంట్రీ. ఇది గార్డెన్తో వెల్కమ్ చేస్తారండి. ఇది స్టాచ్యూ ఎవరెవరు ఇక్కడ వస్తారు
వాళ్ళకి గార్లాండ్ ఎంట్రీ, వెల్కమ్ ఎంట్రీ చూడండి. 45 డిగ్రీస్లో ఉంది స్టాచ్యూ. ఇలాంటి ఈ స్ట్రేట్ ఉంది ఇక్కడ స్టాచ్యూ. అది కూడా గార్లాండ్ నుంచి వెల్కమ్, ఎవరెవరు వస్తారు వాళ్ళకి వెల్కమ్ ఉంది. మళ్ళీ ఇక్కడ 45 డిగ్రీస్లో ఒక్క లెగ్ పైన ఉంది. 45 డిగ్రీస్ వెల్కమ్ స్టాచ్యూ, చాలా డిఫరెంట్. ఇక్కడ శ్రీరామ్ బొమ్మ ఉంది అండి. ఇది ఎట్లా ఉంది అంటే చాలా క్రియేటివ్ వర్క్. ఇది చూడండి ఎట్లా ఉంది. లోటస్ పైన రామచంద్ర దేవుడు ఉన్నారు. సైడ్ 2 సైడ్ల నెమ్మెలి పికాక్ ఉంది. ఎంత క్రియేటివ్ వర్క్ అండి ఇది. మళ్ళీ ఈ మొత్తం చేసి ఇక్కడ మనం ఎక్కడ స్టార్ట్ చేసినాం అక్కడ వచ్చినాం. ఎలిఫెంట్ ఎంట్రన్స్ మెయిన్ అంతా మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. డిఫరెంట్ వర్క్ చూడండి, మీరే చూసి మీకు ఆలోచిస్తారు మీరు ఎంత క్రియేటివ్ అంటే చాలా క్రియేటివ్, ఇంకా డిఫరెంట్ వర్క్ ఉంది. ఇది చూడండి ఎంత మంచి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నామండి. ఇది ఏమో మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎగ్జిబిషన్ది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనం క్రియేటివ్ వర్క్ చూస్తాం కొంచెం. ఇది ఎలిఫెంట్, 2 సైడ్స్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇన్ ద సెంటర్లో కలశ్ ఉన్నది. ఆ సెంటర్లో వినాయకుడు కూర్చుండ్రు. పైన ఏమో గరుడ దేవుడు నీల్కంఠ్ డామ్ ఫ్లాగ్ పట్టుకొని ఉన్నారు. 2 సైడ్స్లో ఎలిఫెంట్ ఎంట్రన్స్ ఉంది. చాలా డిఫరెంట్ అండ్ క్రియేటివ్ ఎంట్రన్స్ అండి ఇది. ఇది ఎగ్జిబిషన్ మెయిన్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఎగ్జిబిషన్లో వెళ్తున్నామండి. ఇది డిఫరెంట్ ఫీచర్స్ అండి. ఎగ్జిబిషన్ డిఫరెంట్ ఫీచర్స్. ఇది రత్త, ఇది వీల్స్ అంటే కలర్ వీల్స్లు. ఇది ఏరోప్లేన్ కూడా చేశారండి ఇక్కడ. ఈ ఏరోప్లేన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. రియల్ ఇంజిన్, టైర్స్లు, ఇంజిన్ అంతా మనం చూడొచ్చు ఏరోప్లేన్లో. ఇంకా ఇది ఎగ్జిబిషన్ ఫీచర్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. ఏమేం ఫీచర్స్ ఉంది అవి ఫీచర్స్లో. ఇవి మనం ఎంట్రన్స్ ఇక్కడ. ఇది అంతా రేట్స్లు ఉన్నాయి, టికెట్స్ రేట్లు. ఇది టికెట్ విండో ఉంది సార్, ఇక్కడ టికెట్ విండో. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం ఇది చెప్పుళ్ళు, బూట్లు పెట్టడానికి ఇది అది పెద్దది అది స్టాల్ ఉంది. ఇది బూట్ చెప్పలు పెట్టడానికి. ఇది ఏమో అంతా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అది కంప్లీట్ ఫీచర్స్ ఉన్నాయి. గరుడ్ గేట్, నంద్ బాబా కా ఘర్, అభి సింగ్ దర్బార్, ఈ అన్ని డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవుతున్నాం. ఇది సెక్యూరిటీ ఇక్కడ నుంచి చూడండి. ఇది కూడా డిఫరెంట్ టేబుల్స్లు, కుర్చీలు, చాలా క్రియేటివ్ వర్క్స్ ఉన్నాయి. మీకు చూడొచ్చు. ఇది పైప్ లాగా టేబుల్ సిట్టింగ్ చేశారు. డిఫరెంట్ క్రియేటివ్ వర్క్ ఉంది. పైప్ లాగా సిట్టింగ్ చేశారు. ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ మనం సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఇక్కడ. ఈ సెక్యూరిటీ చెక్ అయినాక మనం ఎంటర్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మనది ఇట్లా. ఇది మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇది సెక్యూరిటీ చెక్ ఉంటుంది ఇక్కడ. ఈ సెక్యూరిటీ చెక్ అయినాక ఎంట్రన్స్ ఉంటుంది. ఇది మన సెక్యూరిటీ చెక్ ఉంది ఇక్కడ వీళ్ళు చెకింగ్ చేస్తారు. ఈ చెకింగ్ జయస్వామినారాయణ చెకింగ్ అయినాక ఈ ఇన్సైడ్ వెళ్ళాలి. ఇది ఏమో లేడీస్ కోసం ఉందండి రైట్ సైడ్లో. ఇది ఏమో జెంట్స్ కోసం ఉంది ఎంట్రీ పాయింట్. రండి మనం వెళ్తాం. ఇది సెక్యూరిటీ చెక్ క్లియర్ చేసి ఇన్సైడ్ వచ్చినాం. వీళ్ళు మనకి చెక్ చేస్తారు, సెక్యూరిటీ చెకింగ్. ఇప్పుడు మనం ఇన్సైడ్ వెళ్తున్నాం. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ చేశారు. ఇది డియర్ లాగా ఎంట్రన్స్ ఉంది. ఇది ఏమో మళ్ళా మనం ఫౌంటైన్లా వచ్చినాం. ఎంట్రన్స్ తర్వాత ఇది ఫౌంటైన్లా వచ్చినాం. అక్కడ వైపు ఏమో పార్క్ ఉంది. ఇది ఫౌంటైన్స్ ఉన్నాయి, మ్యూజికల్ ఫౌంటైన్స్.
ఇది మెయిన్ ఫీచర్ అన్నమాట. ఇది రెండు చేయి పైన ఒక గ్లోబ్ ఉంది, గ్లోబ్ పైన గరుడు పక్షి, దానిపైన రెండు ఫ్లాగ్స్ ఉన్నారు. అది నీల్కంఠ్ ధామ్ ఫ్లాగ్, దానిపైన ఒక పర్సన్ జై స్వామినారాయణ అని స్వాగతం చేస్తుండ్రు మనకి. అది రైట్ సైడ్లో శంఖ్ పైన మషాల్ ఉంది, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో కూడా శంఖ్ పైన మషాల్ నుంచి. చాలా చూడండి ఎంత క్రియేటివ్ వర్క్ ఉంది, మీరు ఎప్పుడు చూడలేని అలాంటి క్రియేటివ్ వర్క్ ఇది. రండి, చాలా బ్యూటిఫుల్ వర్క్, క్రియేటివ్ వర్క్. ఇప్పుడు మనం ఇది ఎంటర్ అయినాం. ఇది ఎంటర్ అయినాక ఇది మనం ఋషిముని 45 degrees నిలబడి అక్కడ వాటర్ వస్తుంది. ఇది శంఖం ఉంది, శంఖం నుంచి వాటర్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ తయారు చేశారు చూడండి మీరు. ఇవన్నీ ఋషిమునిలు. ఇది మళ్ళా ఇది ఎలిఫెంట్ నా ముఖం నుంచి వాటర్ వస్తుంది. ఇంకా పైన లార్డ్ స్వామినారాయణ కూకుండ్రు. ఇట్లా అందరికీ క్రియేటివ్ వర్క్ లాగా దర్శనం ఇస్తుండ్రు దేవుడు పైన కూర్చొని. ఇది చూడండి ఎంత మంచి క్రియేటివ్ వర్క్. శంఖం నుంచి వాటర్ వస్తుంది. మళ్ళా వీళ్ళు సప్త ఋషులు, బ్రహ్మ ఋషులు వీళ్ళు. ఇది సరస్వతీదేవి వీణ వాయిస్తుంది ఇక్కడ. చాలా డిఫరెంట్ వర్క్ అండి. ఇది ఎంట్రన్స్ మనది. మళ్ళా దీని సైడ్ అన్నమాట. ఇది డిఫరెంట్ లయన్, టైగర్, డీర్ అందరూ ఇక్కడ అది చేస్తుండ్రు, దేవుడితో కూరుకుండ్రు. సెంట్రల్లో నీల్కంఠ్ వర్ని కూర్చొని దర్శనం ఇస్తుండ్రు. చాలా క్రియేటివ్ వర్క్స్ అండి ఇక్కడ. చాలా డిఫరెంట్ అండ్ క్రియేటివ్ వర్క్ ఉంటుంది. ఇది మొత్తం చూడండి ఎట్లా ఉంది, మొత్తం క్రియేటివ్. అక్కడ మొత్తం మౌంటైన్ పైన బొమ్మలు చేశారండి. అది మౌంటైన్ ఉంది, మౌంటైన్ పైన మొత్తం బొమ్మలు చేశారు. ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఎట్లా ఉంది చూడండి మీరు. ఇది వెల్లు, ఇది డిఫరెంట్ వర్క్స్. ఇప్పుడు చూడండి ఇది సముద్రం అంతం అండి. ఇది చాలా బ్యూటిఫుల్లీ వీళ్ళు చేశారు బొమ్మల్లో. ఇటువైపు దేవతలు, అటువైపు అసురులు. ఇది సముద్రం నుంచి అమృతం కోసం బయట రావాలి కోసం ఇది మంథమైంది, సముద్రం అంతం. అది వీడియో ఇది. అది పైన బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి, ఎంత బాగా బ్రిడ్జ్ చేశారు పైన. వాకింగ్ బ్రిడ్జ్ అంటారు అది. చిన్న పిల్లల కోసం ఉంది మొత్తం బ్రిడ్జ్. ఇది వర్షం పడినప్పుడు కృష్ణుడు ఒక చెయ్యికో మొత్తం గోవర్ధన్ పర్వత్ ఎత్తేసిండ్రు. ఆ వీడియో ఇది బొమ్మలతో రిప్రజెంటేషన్ చేశారండి. ఇది దేవుడు కింద నుంచి వాటర్ తీస్తున్నారు, డిఫరెంట్ అది వేసి చూడండి ఎంత బాగా చేశారు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ చేశారు వీళ్ళు. నీల్కంఠ్ వర్ని లాడ్జ్లో వచ్చి అందరికీ ఫుడ్ తినిపిస్తుండ్రు. చూడండి దేవుడు ఫుడ్ కూడా చేస్తుండ్రు, తినిపిస్తుండ్రు. 2 in 1. ఇది చూడండి దేవుడు 2 సైడ్ ఎత్తుకొని వచ్చిండు. ఎంత బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ అంతా. ఇది చూడండి చాలా మంచిగా ఇక్కడ. ఇది ఎగ్జిబిషన్ అండి. ఇది చాలా డిఫరెంట్ బొమ్మలు ఉంటాయి ఇక్కడ. ఇది భక్త నరసింహ మెహతా అండి. ఇది డియర్ ఎంట్రన్స్. ఇది యశోదామయ్య దేవుడికి ఫ్రూట్స్ ఇస్తున్న డిజైన్. ఇది నారద ముని బొమ్మ వాళ్ళతోటి. హనుమాన్జీ రాముడికి ఫ్రూట్స్ ఇస్తున్న బొమ్మ. ఇది టనల్ ఆఫ్ యంపూరి అన్నమాట. అంటే నరక లోకంలో ఏముంటుంది అది అంతా ఈ టనల్లో వెళ్తే మీకు తెలుస్తుంది.
యంపూరి టనల్ అంటారు దీనికి. అంటే నరకంలో ఏమేమి ఉంటుంది అది చూపిస్తారు. ఇది ముంబైలో శిక్షాపత్రి సర్ మార్కంకి ఇచ్చిన బొమ్మ. ఇది దేవుడు స్వామినారాయణ దేవుడు సర్ మార్కంకి ఇచ్చిన బొమ్మ. ఇది ద్రౌపది స్వయంవర్ అండి. ఇక్కడి నుంచి మనం చూస్తాం ద్రౌపది స్వయంవర్. అది చూడండి ద్రౌపదిజీ ఎట్లా స్వయంవర్ బొమ్మ అండి ఇది. ఈ శ్రీరామచంద్ర అభిషేక చేస్తుండ శివలింగం. ఇది రామేశ్వర శివలింగం అండి. చూడండి విజయ అది యుద్ధంలో విజయ కోసం ప్రతిష్ఠించిన శివలింగం. ఇది మహాశక్తివంత శివలింగం, రామేశ్వరం శివలింగం అండి ఇది. ఇప్పుడు ఇది ఆడిటోరియం. ఆడిటోరియం అంటే ఇక్కడ మనం నీల్కంఠ్ వర్ణి గురించి మనకి 3D ఫిల్మ్ ఉంటుందండి. అది 3D ఫిల్మ్ చూడవచ్చు ఇక్కడ మనం. దీనికి ఆడిటోరియం అంటారు. మనం పోయి చూస్తాం ఆడిటోరియం ఎట్లా ఉంది. ఇది మొత్తం ఆడిటోరియం అండి. ఇది మొత్తం పెద్ద డాల్బీ డిజిటల్ స్క్రీన్ అన్నమాట, 3D స్క్రీన్. ఇక్కడ మీకు మొత్తం దేవుడు గురించి 3D ఫిల్మ్ చూపిస్తారండి. ఇది మొత్తం థియేటర్ అన్నమాట. ఇది సిట్టింగ్ అరేంజ్మెంటు చాలా మంచి చేశారండి ఇది థియేటర్. ఇది కొంచెం టోటల్ అకాస్టిక్ వర్క్ అన్నమాట, వుడన్ వర్క్. ఇప్పుడు మనం జల్ యాత్ర అండి. దేవుడు కోసం జల్ తీసుకొని వెళ్తున్నారు. మనం చూస్తాం రండి జల్ యాత్ర. ఇది ఇది చూడండి. ఇది ఏనుగు పైన దేవుడు వాటర్ తీసుకొని వెళ్తున్నారు. ఇది మొత్తం పెద్ద రియల్ ఏనుగు అండి. ఈ వాటర్ ఏమో రేపు మార్నింగ్ అభిషేకం అవుతుంది. ఇది ఇప్పుడు ఇది వాటర్ తీసుకొని వెళ్తున్నారు. ఈ వాటర్ తోటి రేపు మహాభిషేకం అవుతుంది నీల్కంఠ వర్ణిది. ఈ మహాపవిత్రమైన నర్మదా దేవి జలం ఇది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది నౌకా విహార్ అంటారు దీనికి. ఇది ఏమో ఒక బోట్ లాగా ఉంటుందండి. దాంట్లో దేవుడు కూర్చోపెడతారు దేవుడికి. తర్వాత కూర్చోపెట్టి పూజ చేస్తారండి. దీనికి నౌకా విహార్ పూజ అంటారు. చూడండి అక్కడ జరుగుతుంది నౌకా విహార్. అంటే ఇది మొత్తం సెంటర్లో వాటర్ ఉంది. అక్కడ దేవుడు కూర్చుండ్రు, అక్కడ పూజ చేస్తున్నారు. నౌకా విహార్ పూజ అంటారు. చాలా పెద్ద పెద్ద పవర్ఫుల్ పండిత్ వాళ్ళు వచ్చి పూజ చేస్తారండి. దీనికి నౌకా విహార్ పూజ అంటారు. మనం కింద నుంచి కూడా పోయి చూస్తాం. ఇది మనం ఏరియల్ వ్యూ అండి. 40 అంటే పైనుంచి చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇది మొత్తం చుట్టుపక్క వాటర్ ఉంది, కంప్లీట్ వాటర్ ఇన్ సెంటర్లో గుడి ఉంది అండి. నీల్కంఠ్ డామ్ మెయిన్ టెంపుల్ ఇది. చూడండి ఇక్కడ నుంచి మొత్తం వాటర్ ఉంది. మీరు చూడవచ్చు ఇక్కడ వాటర్, కంప్లీట్ వాటర్ ఉంది. ఈ వాటర్ పైన సెంటర్లో గుడి ఉంది. ఇది హోలీ వాటర్, నర్మదా రివర్ వాటర్ అండి. ఇది ఈ నౌకా విహార్ యాత్ర చూడండి ఎట్లా ఉంది. దేవుడికి బోట్ పైన కూర్చోపెట్టి పూజ చేస్తున్నారు. కింద నుంచి కూడా పోయి చూస్తాం మనం. రండి కింద పోతాం. ఇప్పుడు మనం కింద నుంచి చూస్తున్నాం నౌకా విహార్. ఇది మీరు చూడవచ్చు మొత్తం నీళ్ళు ఉంది. ఇన్ బిట్వీన్ ఇది శివుడు గుడి ఉంది. డోమ్ షేప్లో ఉంది మొత్తం శివుడు గుడి. అది ఏమో నౌకా విహార్ అండి. అక్కడ మనం ఇప్పుడు పోయి చూస్తాం. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. వాటర్ కూడా ఆన్ ద బ్లూ కలర్, ప్యూర్ బ్లూ కలర్, హోలీ నర్మదా వాటర్ అండి. ఇది వాటర్ పైన శివుడు గుడి ఉంది, దానిపైన నీల్కంఠ్ వర్ణి గుడి ఉంది. ఇది మొత్తం 108 గౌముఖ్ ఉంది. ఈ గౌముఖ్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కంటిన్యూస్లీ.
పైన అభిషేకం అవుతుంది. అదే నీళ్ళు ఇది గౌముఖ్ నుంచి వస్తుంది. అంటే చాలా పవిత్రమైన వాటర్ ఇది. ఇది మనం చిన్న చిన్న గుడిలు ఉన్నాయి చూడవచ్చు మనం. ఇది 24 అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు అండి. ఇది చూడండి చుట్టుపక్క శాలిగ్రామ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఏమో శాలిగ్రామ్ అభిషేక్ అవుతుంది. ఈ బ్రహ్మ ఋషి గారు అభిషేక్ చేస్తుండు. ఈ అభిషేక్ నీళ్ళే అక్కడ జమ అవుతుందండి కింద వాటర్లో, హోలీ నర్మదా వాటర్. ఆ వాటర్ నుంచే అది గౌముఖ్ నుంచి బయట వస్తుంది ఆ నీళ్ళు. అంటే చాలా పవిత్రమైన జలం ఇది, నర్మదా దేవి జలం ఇది. రండి మనం నౌకా విహార్ అభిషేక్ చూస్తాం. ఇది చూడండి శాలిగ్రాము. ఇది ఇక్కడ కూడా వాటర్ అభిషేకం అవుతుంది. ఆ అభిషేకమే అక్కడ కింద స్టోర్ అవుతుంది వాటర్. ఇది స్వామినారాయణ భగవాన్. ఈ స్వామినారాయణ భగవాన్ చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఇప్పుడు అక్కడ మీరు చూడొచ్చు ఈగల్ షేప్ నౌక అండి. ఈగల్లా షేప్ ఉంది. ఆ నౌక పైన దేవుడు పూజ అవుతుంది. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి అండి. మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు ఎంత మంచిగా ఉంది. ఇక్కడ మొత్తం వాటర్లా దేవుడు 2 సైడ్ సింహం ఉంది. అక్కడ పైన డిఫరెంట్ రిచువల్స్తో పూజ చేస్తున్నారు. స్వామినారాయణ భగవాన్ పూజ అవుతుంది. ఇది ఏమో బోట్, ఈగల్ షేప్ బోట్ అండి. ఎంత డిఫరెంట్ ఉంది చూడండి మీరు. ఎంత డిఫరెంట్లీ పూజ అవుతుంది కంప్లీట్లీ. నౌకాల దేవుడు విహారం చేస్తున్నారు. ఎంత మంచి ఉంది చూడండి. బోట్ కూడా చాలా క్రియేటివ్ బోట్ ఉంది. ఇప్పుడు మనం నీల్కంఠ్ ప్రసాదం దగ్గర ఉన్నాం. ఇది ఏమో 5 స్టార్ ఫెసిలిటీ ఫుడ్. ఇక్కడ మనం అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది మనకి. మనం చూస్తాం లైన్లో వచ్చి రండి మీరు. ఇది ఏమో ఐస్ క్రీమ్ అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి. మళ్ళీ ఇది ఫ్లేవర్డ్ మిల్క్ అండ్ వాటర్, సోడా బటర్ మిల్క్ మొత్తం. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోడా బటర్ మిల్క్, ఆరెంజ్ ఫ్రూట్, బియర్, స్ప్రైట్ అంతా దొరుకుతుంది ఇక్కడ. మళ్ళీ ఇది వేఫర్స్, నమ్కీన్, బిస్కెట్ అంతా. ఇది ఏమో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి, చిన్న చిన్న కౌంటర్స్లో. ఇవి టీ అండ్ కాఫీ కౌంటర్ ఉంది. ఇది మొత్తం మీరు చూస్తున్నారు. ఇక్కడ అందరూ కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు అండి. ఇది 5 స్టార్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఇది ఫాస్ట్ ఫుడ్ మిల్క్ షేక్ కౌంటర్ అండి. ఇది ఫాస్ట్ ఫుడ్ మిల్క్ షేక్. ఇది ఏమో చైనీస్ కౌంటర్. ఇది మన సౌత్ ఇండియన్ కౌంటర్ అండి. మనది ఇడ్లీ, డోసా, ఉత్తప్ప, వడ అది అంతా మన దగ్గర ఉంటుంది. అది కౌంటర్. ఇది సౌత్ ఇండియన్ డిష్ కౌంటర్. ఇది టోకన్ కౌంటర్ అండి. ఇక్కడ నుంచి మనం టోకన్ తీసుకోవాలి. ఏమేమి మనకి కావాలి అది టోకన్ తీసుకొని అక్కడ పర్టిక్యులర్ కౌంటర్లో వెళ్ళాలి. ఇది పావ్ బాజీ పులావ్ కౌంటర్. ఇది ఏమో దాబేలి కౌంటర్. ఇక్కడ దాబేలి ఉంటుంది. ఇది మనది పానీపూరి కౌంటర్ అండి. ఇది మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంది పెద్దది చాలా. అది ఏమో మీల్స్ అండి. మీల్స్ మన థాలీ అంటారు. గుజరాతీ థాలీ, కడీ కిచిడి, పంజాబీ థాలీ. ఇది మీల్స్ లాగా ఉంటుంది మనది. మొత్తం ఒక థాలీ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడేమో మీరు చూడవచ్చు అందరు కూర్చొని ఇక్కడ తింటున్నారు. డిఫరెంట్ డిషెస్లు తీసుకొని తింటున్నారు. ఇది చూడండి మనం వెళ్తున్నాం. ఇక్కడ అంతా ఆంటీలు, మేడంలు తింటున్నారు మొత్తం నైస్లీ. ఇప్పుడు మనం నగర్ యాత్రలో ఉన్నాం. ఇది ఏమో మీరు ఎక్కడ చూడలేరు ఇలాంటి యాత్ర. ఇది చాలా క్రియేటివ్, ఇంకా చాలా బెస్ట్ యాత్ర ఉంది మొత్తం గుజరాత్లో. ఇది మీరు ఎక్కడ చూడలేని యాత్ర మీకు చూపిస్తారండి. ఇది ఏమో ఇండియన్ ఆర్మీ ట్యాంక్ ఉంది. దీంట్లో ఇండియన్ ఆర్మీది క్రియేటివ్ ట్యాంక్ ఉంది. చూడండి ఎట్లా ఉంది ఇది.
చూడండి ఇది ఇట్లా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇది ఇప్పుడు టోటల్ ఉంది. దీని తర్వాత ఇది ఏమో ఏనుగు పైన దేవుడు ఉన్నారు. పైన ఏనుగు పైన లార్డ్ స్వామినారాయణ దేవుడు. తర్వాత ఆవు ఉంది. ఆవు తర్వాత గరుడ్ దేవుడు ఉన్నారు. నీల్కంఠ్ ధామ్ ఫ్లాగ్ తీసుకొని గరుడ్ దేవుడు ఉన్నారు. ఇది నగర్. తర్వాత నర్మదాదేవి వాటర్ అండి, నర్మదాదేవి వాటర్. తర్వాత రథం కనిపిస్తుంది, అది స్వామినారాయణ భగవాన్ రథం. ఆ పాము పైన ఉన్నారు, స్వామినారాయణ భగవాన్ రథం ఉంది. స్వామీజీ ఆరతి చేస్తుంది. మనం ఇప్పుడు పైనుంచి చూస్తున్నాం, మొత్తం నగర్ యాత్ర ఉంది అండి. ఇక్కడ నుంచి ఇంకా మంచి బాగా కనిపిస్తుంది. అందుకోసం మనం ఇప్పుడు కొంచెం పైన వచ్చినాం గుడిలో. చూడండి అక్కడ చూడండి అది బమ్ పెడుతున్నారు టోప్, అది ట్యాంక్లో. ఇది పైనుంచి మనం చూస్తున్నాం నగర్ యాత్ర. అది ఏమో ఏనుగు. దీని తర్వాత ఏనుగు పైన లార్డ్ స్వామినారాయణ కూర్చొని మొత్తం యాత్ర ఆనందం తీసుకుంటున్నారు. దేవుడు యాత్రది ఆనందం తీసుకుంటున్నారు. తర్వాత ఏనుగు తర్వాత ఆవు ఉన్నదండి. ఆవుకి కూడా చాలా పవిత్రమైన మనం ఉంటుంది. అన్ని దేవుళ్ళు ఆవుల్లో ఉంటారు. అందుకోసం ఆవు కూడా ఇప్పుడు నగర్ యాత్రలో ఆవు కూడా ఉన్నది అండి. మళ్ళా గరుడ్ దేవుడు ఉన్నారు. నీల్కంఠ్ ధామ్ ధ్వజ్ తీసుకొని గరుడ్ దేవుడు కమలం పైన కూర్చున్నారు. ఇది విజయనగర సామ్రాజ్యం లాగా చాలా బ్యూటిఫుల్ నగర్ యాత్ర అండి. శ్రీ కృష్ణదేవరాయ సామ్రాజ్యం కాలంలో ఇట్లనే ఉంటుండే. చాలా బ్యూటిఫుల్ కాలం అండి ఇది. చూడండి ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారు, మీరు చూడవచ్చు. అది లార్డ్ స్వామినారాయణ భగవాన్ పాము పైన కూర్చున్నారండి. పంచముఖి నాగ్ అండి. ఆ పాము పైన దేవుడు కూర్చుంటారు. తర్వాత బ్యాండ్లు ఉన్నాయి, అది డోలక్ అంటారు గుజరాతీ దాంట్లో. తర్వాత నర్మదాదేవి జలం ఉంది, నర్మదాదేవి జలం ఉంది. తర్వాత స్వామినారాయణ దేవుడు చరణారవింద దర్శనం అవుతుంది, అంటే వాళ్ళ చరణ్ పాదుక దర్శనం ఉంది. అది తర్వాత అది తీసుకొని వెళ్తున్నారు అందరూ కలశ్. అది యజమాన్ అన్నమాట, యజమాన్. చరణ్ పాదుక దేవుడు, చరణ్ పాదుక స్వామినారాయణ భగవాన్ దేవుడు చరణ్ పాదుక. తర్వాత ధ్వజం అండి, ఇది నీల్కంఠ్ ధామ్ ధ్వజం. అది ఏమో ఇండియన్ ఫ్లాగ్ అది దగ్గర ధ్వజం ఉంది. తర్వాత మెయిన్ ఇప్పుడు ఇది ఈవినింగ్ ఆరతి అవుతుందండి. మీరు చూడవచ్చు స్వామీజీ ఆరతి చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత ఒక్కట కార్యక్రమం అవుతుంది. ఫస్ట్ ఆరతి అవుతుంది, తర్వాత కొంచెం 2-3 పర్సన్స్ కలిసి ఇక్కడ నృత్యం చేస్తారు. అంటే మీరు చూడండి ఆరతి చేస్తున్నారు స్వామీజీ. అందరూ ఇక్కడ కూర్చున్నారు భక్తురాళ్ళు. ఇప్పుడు డోర్ ఓపెన్ అవుతుందండి. డోర్ ఓపెన్ అయినాక మీకు దేవుడు లార్డ్ స్వామినారాయణ భగవాన్ కనిపిస్తారు. నీల్కంఠ్ వర్ణి చూడండి. ఆహాహా ఎంత మంచి చూడండి. మెయిన్ డోర్ ఓపెన్ అయింది. ఇది ఈవినింగ్ ఆరతి అండి. ఇది వ్యూ కూడా మీరు చూడవచ్చు, ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇది మెయిన్ టెంపుల్ అండి, నీల్కంఠ్ వర్ణి మెయిన్ టెంపుల్. మీరు వ్యూ అంతా చూడవచ్చు, ఎంత క్రియేటివ్, ఎంత డిఫరెంట్ వ్యూ ఉంది. స్వామీజీ ఆరతి చేస్తున్నారు చూడండి మీరు. ఇది ఏమో మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ నీల్కంఠ్ ధామ్. అక్కడ మనం చూస్తున్నాం మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ ఉంది. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ ఉన్నారు. 2 ఎలిఫెంట్స్ ఇన్ బిట్వీన్ స్టెప్స్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనం పైన వెళ్తాం. ఇది వాటర్ మనం చూస్తున్నాం. ఇది గరుడ్జీ వాటర్ ఏనుగు లాగా స్టాచ్యూ ఉంది, దాని నుంచి వాటర్స్ వస్తున్నాయండి. వాటర్ ఫౌంటైన్ లాగా చేశారు. చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇది. పైన గరుడ్జీ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు.
తర్వాత ఇండియాది ఫ్లాగ్ ఉంది మనది. అంటే చాలా క్రియేటివ్ వర్క్ అండి, మీరు చూడొచ్చు. ఇది అంతా వాటర్ ఫౌంటైన్ లాగా చేశారు. లోటస్ ఉంది, దాని కింద ఏనుగు షేప్ బాడీ ఉంది, దాని నుంచి మౌత్ నుంచి వాటర్ వస్తుంది. అంటే చాలా డిఫరెంట్ క్రియేటివ్ వర్క్ ఇది. రండి మనం మెయిన్ టెంపుల్ చూస్తాం ఇప్పుడు. ఇది మెయిన్ టెంపుల్ వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. 2 సైడ్ ఏనుగులు ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంది మెయిన్ టెంపుల్. 24 అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు అండి. ఒక అవతార్ది ఒక మహిమ ఉంది లార్డ్ విష్ణుది. ఇది ఏమో నారాయణ సరోవర్. ఇది తులసి మొక్కలు అండి, తులసీదేవి మొక్కలు. ఇది చాలా పవర్ఫుల్ తులసీదేవి మొక్కలు. ఇది ఏమో నీల్కంఠ్ సరోవర్ అండి. నీల్కంఠ్ సరోవర్లో ఇది చాలా పవిత్రమైన నర్మదా జలం అండి. మీరు చూస్తున్నారు, అది వాటర్ ఫౌంటైన్స్ అండి. ఎంత క్రియేటివ్ వర్క్ ఉంది మీరు చూడవచ్చు. అది శంఖం నుంచి వాటర్ వస్తుంది. ఆ కింద ఏమో స్వామినారాయణ దేవుడు పాదుక ఉంది. ఆ పాదుక పైన అభిషేకం అవుతుంది, జలంది అభిషేకం అవుతుంది. అంటే క్రియేటివ్, చాలా క్రియేటివ్ ఉంది. మొత్తం నీల్కంఠ్ సరోవర్ అండి. అది కింద నుంచి టనల్ లాగా చేశారు, మీరు చూడవచ్చు. అక్కడ ఒక టనల్ లాగా, అక్కడి నుంచి వాటర్ వెళ్ళి నర్మదా రివర్కి జాయిన్ అవుతుంది. ఈ వాటర్ కింద వెళ్ళి నర్మదాలో జాయిన్ అవుతుంది. రండి మనం శాలిగ్రామం చూస్తాం. ఇది ఈవినింగ్ వ్యూ అండి, అంటే లైటింగ్ ఎఫెక్ట్స్తో సహా చూస్తున్నాం మనం ఇప్పుడు. కృష్ణ స్వరూప్ శాలిగ్రామ్ భగవాన్ కృష్ణ అవతారం. అది విదుర్జీ, ఏ దేవుడిది ఏ భక్తులు ఉన్నారు వాళ్ళే అభిషేకం చేస్తున్నారు శాలిగ్రామ్ రూపంలో దేవుడికి. ఇది మనం చూస్తున్నాం, ఎంత క్రియేటివ్ ఉంది. వెనిస్ లాగా ఒక ఇక్కడ కింద బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ నుంచి వాటర్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది. చాలా క్రియేటివ్ బ్రిడ్జ్ ఉంది. ఈ వాటర్ ఏమో నర్మదా నదిలా పోయి కలిసిపోతుంది. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఇది చుట్టుపక్కల చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ ఏమో 24 అవతార్ టెంపుల్. అంటే లార్డ్ విష్ణుది 24 అవతార్ ఉన్నారు. ఆ 24 అవతార్ది ఒక్కొక్క అవతార్ది ఒక్కొక్క టెంపుల్ ఉందండి. శాలిగ్రామ్ రూపంలో కూడా దేవుడు ఉన్నారు. మీరు కంప్లీట్ చూడవచ్చు, ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ. ఇక్కడ నుంచి మేము చూపిస్తాం మీకు. ఇది ఏమో చిన్న గౌముఖ్ కూడా ఉంది. ఆ గౌముఖ్ నుంచి వాటర్ వస్తుందండి. అంటే మీరు చిన్న అన్ని టెంపుల్స్లు లైటింగ్ ఎఫెక్ట్స్లు మీరు చూడవచ్చు. ఈ పర్టిక్యులర్ లైటింగ్ ఎఫెక్ట్ కోసమే మేము ఈవినింగ్ది మీకు వ్యూ చూపిస్తున్నాం. ఇది కూడా పిల్లర్స్ కూడా ఏదో చాలా క్రియేటివ్ వర్క్ అండి. ఇది చాలా క్రియేటివ్ వర్క్ ఉంది. అక్కడ మీరు చూడవచ్చు చిన్న బొమ్మలు అండి, యోగి స్వామీజీ. అది చిన్న బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలది కింద గౌముఖ ఉంది, అక్కడి నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పైనుంచి చూస్తున్నాం వ్యూ, మీరు చూడవచ్చు. ఇది చిన్న అవతారాలు ఉన్నాయి. అది ఒక్కొక్క లార్డ్ విష్ణు అవతార్కి ఒక గుడి ఉంది. ఇది ఏమో పైనుంచి మనం చూస్తున్నాం మొత్తం వ్యూకి. మీరు వాటర్ చూడవచ్చు, ఎంత మంచి క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది. ఇక్కడి నుంచి మనం ఇది చూడవచ్చు. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. అక్కడేమో మనకి బాల్ ఘన్శ్యామ్ స్వరూపంలో ఉన్నారు దేవుడు. ఇది మనది చిన్న శాలిగ్రామ్ రూపంలో ఒక్కొక్క గుడి ఉంది అండి. ఇక్కడి నుంచి మీకు ఇంకా చూపిస్తాం. ఇది మనం రౌండ్ తిరుగుతున్నాం ఇప్పుడు. ఇది రౌండ్ తిరిగి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. అదే ఏమో మనం చూసినాం, అది ఫ్రంట్ సైడ్. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి బ్యాక్ సైడ్ చూస్తున్నాం ఇప్పుడు. ఈ బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంది. చిన్న శాలిగ్రామ్ రూపంలో 24 అవతార్స్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఇంకా ఇది మనం సెంటర్లో దేవాదిదేవ్ మహాదేవ్ టెంపుల్ ఉంది. సెంటర్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద సెంటర్ పార్ట్ మీరు చూడవచ్చు, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇది మొత్తం చుట్టుపక్క వాటర్ ఉంది. వాటర్ పైన టెంపుల్ ఉంది అండి. చూడండి, సదాశివ టెంపుల్ ఉంది సెంటర్ పార్ట్లో. అంటే శివుడే మెయిన్ పవర్ఫుల్ సెంటర్ పార్ట్లో, అందుకోసం మహాదేవుడు టెంపుల్ పెట్టినాం. మళ్ళీ చుట్టుపక్క చిన్న టెంపుల్స్లు ఉన్నాయి. విచ్ అంతా 24 అవతారాలు విష్ణు అవతారాలు రిప్రజెంట్ చేస్తుంది. 24 అవతారాలు భగవాన్ విష్ణుది. ఇది పైనుంచి మళ్ళీ చూస్తామండి కింద వ్యూ. ఇది చూడండి ఎట్లా ఉంది వ్యూ. ఇది కింద పైనుంచి కిందది వ్యూ. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం మనం. ఎంత బాగా ఉంది వ్యూ చూడండి మీరు. మళ్ళీ ఇది అటువైపు ఏమో బాల్ ఘన్శ్యామ్ స్వరూప్,
ఇటువైపు ఏమో హనుమాన్జీ అంటే వాయునందన వాయుపుత్ర వాయుపుత్ర టెంపుల్. ఇది హనుమాన్జీ టెంపుల్. ఇది అక్కడి నుంచి ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ వచ్చినామండి మనం. ఇది రిగ్వేద్ల వల్లభాచార్య కూర్చున్న స్టాచ్యూ అండి, ఇది రిగ్వేద్ది. ఇంకా ఇది శ్రీమద్ శంకరాచార్య అథర్వవేద బుక్ ఉంది కింద. అథర్వవేద్లా శంకరాచార్య కూర్చున్న స్టాచ్యూ. ఇది ఏమో హనుమాన్జీ టెంపుల్ అండి, కష్టభంజన్ దేవ్. ఇది మెయిన్ టెంపుల్, హనుమాన్జీ మెయిన్ టెంపుల్. ఇది పూజారి గారు ఉన్నారు. ఇది మనది మెయిన్ హనుమాన్జీ టెంపుల్ ఉంది. జై శ్రీరామ్. జై శ్రీ రామచంద్ర టెంపుల్ ఉంది. ఇది మెయిన్ టెంపుల్. మీరు సీలింగ్ అది అంతా సీలింగ్ చూడవచ్చు, ఎంత బాగా చేశారు. చాలా క్రియేటివ్ వర్క్ అండి. మొత్తం బంగారం కోటింగ్. ఇది మొత్తం బంగారం కోటింగ్ నుంచి టోటల్ ఎలిఫెంట్ స్టాచ్యూ ఉంది, అది కూడా 3Dలో. మళ్ళీ జూమరు మొత్తం బంగారం కోటింగ్ ఉంది. చాలా డిఫరెంట్ అండ్ క్రియేటివ్ వర్క్ అండి. ఇక్కడ నుంచి మనకి మొత్తం నర్మదా రివర్ కనిపిస్తుంది. ఇది మొత్తం లైటింగ్ ఎఫెక్ట్, వాకింగ్ పాత్ అండి. ఇది చాలా పెద్ద వాకింగ్ పాత్ ఉంది. ఇది కూడా మొత్తం లైటింగ్ ఎఫెక్ట్, ఈవినింగ్ది లైటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం పైనుంచి కింద వస్తున్నామండి. కింద రైట్ సైడ్లో శివలింగం రూపంలో శివుజీకి దేవుడు టెంపుల్ ఉంది. అంటే ఇది రైట్ సైడ్ అన్నమాట. మనం రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. ఇది పైనుంచి కింద వస్తున్నాం మనం ఇప్పుడు. ఇది ఏమో మెయిన్ టెంపుల్. ఆ రైట్ సైడ్లో శివజీ ఉన్నారు, లెఫ్ట్ సైడ్లో గణపతిజీ ఉన్నారు. అది ఏమో లార్డ్ స్వామినారాయణ అంటే నీల్కంఠ్ వర్ణి దేవుడిది మెయిన్ టెంపుల్. అది మెయిన్ టెంపుల్కి 2 వేస్ ఉంది. రైట్ సైడ్ నుంచి కూడా పైన రావచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా పైన రావచ్చు. మనం అది శివలింగం చూసినాం, అది రైట్ సైడ్. ఇప్పుడు మనం గణపతి టెంపుల్ చూస్తాం. ఇది ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది టెంపుల్. ఇది చూడండి ఎంత బాగా క్రియేటివ్ వర్క్ ఉంది. గోల్డెన్ ప్లేటెడ్ పిల్లర్స్ అండ్ గోల్డెన్ ప్లేటెడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్ కట్టారండి. ఇది వినాయక టెంపుల్. మళ్ళీ ఇంకా మేము కింద వెళ్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్లో. ఇప్పుడు పర్ఫెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చినాం. ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనం లార్డ్ విష్ణు టెంపుల్ చూస్తున్నాం. అంటే ఈ బేస్మెంట్ ఏరియా అని అంటారు దీనికి, బేస్మెంట్ ఏరియా అండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రీ అయినాం, మెయిన్ టెంపుల్ ఎంట్రీ అయినాం. ఇప్పుడు మీరు లైటింగ్ ఎఫెక్ట్ చూడవచ్చు, ఎంత బాగా కట్టారండి. ఇది పిల్లర్స్ చూడండి ఎంత బాగా డిజైన్ ఉంది. ఆ లైటింగ్ ఎఫెక్టు, అక్కడ ఏమో హార్ట్ షేప్ డిజైన్ ఉంది, దానిపైన లైట్ వస్తుంది. అంటే హార్ట్ షేప్లో ఎంత బాగా కట్టారండి చూడండి మీరు. చాలా డిఫరెంట్ అండ్ క్రియేటివ్ వర్క్ అండి ఇది. మీరు ఇది ఎక్కడ చూడలేని వర్క్ ఇది. ఇక్కడ మనం పూజా సామాగ్రి ఉంది మొత్తం. ఇది ఏమో 30 రూపీస్ అని రేట్ ఉంది ఇక్కడ. ఈ మొత్తం మీకు ఈ జలం, ఇది పసుపు కుంకం అంతా 30 రూపీస్లో అంతా ఒక ప్లేట్ దొరుకుతుంది. ఆ ప్లేట్ తీసుకొని మీరు ఇక్కడ రావాలి. ఈ పూజారి గారు, నమస్కారం పూజారి గారు. ఇది ఏమో మనం లార్డ్ విష్ణుది మెయిన్ టెంపుల్ విగ్రహం అన్నమాట. లక్ష్మీదేవి కాల్కి ఇట్లా కొంచెం అది చేస్తున్నారు స్వామివారికి, అంటే హెల్ప్ చేస్తున్నారు లార్డ్ విష్ణుది. అది కమలం కూడా ఉంది చేట్ల, శంఖ చక్ర గదా పద్మ 4 క్యారీ చేశారు. ఇంకా శేష్ నాగ్ పైన విహారం ఉంది, కూర్చున్నారు వాళ్ళు. అది మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఇది ద్వారపాలు. అది పైన ఏమో మెయిన్ ఎంట్రన్స్. అంటే చాలా క్రియేటివ్ ఇంకా డిఫరెంట్ వర్క్ ఉంది. ఇది చూడవచ్చు మీరు. ఇక్కడ దేవి దత్తాత్రేయ భగవాన్ ఉన్నారు. ఇక్కడేమో నర్మదా మాతాజీ, ఇక్కడేమో నర్మదా మాతాజీ, అక్కడేమో దత్తాత్రేయ భగవాన్ ఉన్నారు. ఇది సెంటర్లో స్వామినారాయణ భగవాన్ కూర్చుండ్రు, బాల్ ఘన్శ్యామ్ అంటే చిన్న పిల్లల రూపంలో.
ఎంత అంటే చిన్నపిల్లలు చాలా పవిత్రం ఉంటారు. అయినా మా గట్టిగా నమ్మకం వాళ్ళు అంటే పవిత్రమైన మనసు ఉంటుంది చిన్నపిల్లలది. వాళ్ళే దేవుడు అని మా నమ్మకం. అట్లా అంటే చిన్నపిల్లల రూపంలో కూర్చుంటారు దేవుడు. ఇక్కడ చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది వర్క్, మీరు చూడవచ్చు. ఇది సీలింగు, ఇది పిల్లర్స్లు, అంటే ఇలాంటి వర్క్ మీరు ఎప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ ఉంది. అంటే చాలా క్రియేటివ్ అండ్ యూనిక్ వర్క్ ఉంది ఇది. ఈ వర్క్ చూడడానికి మీరు కంపల్సరీ ఇక్కడ ఒక్కసారి విజిట్ చేయాలండి. ఎందుకంటే ఇది చాలా ఆలోచించి చేసిన వర్క్ ఇది. ఇది డిజైన్స్లు ఇవి అంతా మీరు ఎక్కడన్నా వెళ్ళండి, ఇలాంటి వర్క్ మీరు చూడలేరు. చాలా క్రియేటివ్ వర్క్ ఇది మొత్తం. ఇది మీరు చూస్తే, ఇక్కడ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు మనది గెస్ట్ హౌస్ అండి, తీర్థాలయం అని ఉంది. ఎంత సాఫ్ట్ లైటింగ్ బ్యూటిఫుల్ ఉంది, మీరు చూడవచ్చు. ఇది అక్కడ రాసిండ్రు చూడండి, అతిథి దేవో భవ. అంటే అతిథి అంటే దేవుడు స్వరూపం అన్నమాట. అంటే ఎవరెవరు ఇక్కడ బయట నుంచి వస్తారు వాళ్ళు దేవుడు స్వరూపం, దాని మీనింగ్ అది సంస్కృతిలో ఉంది. అది అతిథి దేవో భవ అన్న. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి అండి. ఇది లైటింగ్, సాఫ్ట్ లైటింగ్. ఇది పైన మీరు చూస్తున్నారు కదా, అది లైట్ రేజ్ అన్నమాట. ఎక్దమ్ సాఫ్ట్ లైటింగ్ ఉంది. ఇది మన ఎలివేషన్. ఇది 5 స్టార్ హోటల్ కన్నా ఇంకా గొప్పది. ఎందుకంటే ఇది డిజైనే చాలా డిఫరెంట్ డిజైన్. అది ప్యూర్ రిలేటెడ్ టు మన ఇండియన్ కల్చర్కి రిలేటెడ్ డిజైన్ ఉంది ఇది. మనం ఇప్పుడు ఇన్సైడ్ వెళ్ళి చూస్తాం ఎట్లా ఉంది ఇది తీర్థాలయం. రండి, మనం ఇన్సైడ్ వెళ్ళి చూస్తాం. ఇప్పుడు మనం ఇది మెయిన్ మెట్లు అండి, ఇది ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇది మెయిన్ సిట్టింగ్ ఏరియా అన్నమాట. ఇది మెయిన్ మన సిట్టింగ్ ఏరియా. రండి మనం చూస్తాం. ఇది ఏమో స్వాగత్ కక్ష. అంటే ఇక్కడి నుంచి మనం కీస్ తీసుకోవాలి ఎప్పుడు మనం వస్తాం. అది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మెయిన్ ఆఫీస్, రిసెప్షన్ ఆఫీస్ ఇక్కడ ఉంది అండి. ఇక్కడ నుంచి మనం పైన హోటల్ కోసం వెళ్ళడం కోసం కీస్ ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ రూమ్ ఎలా ఉన్నాయి అది చూస్తామండి ఒకసారి. ఇది రూమ్ గురించి మీకు డిస్క్రిప్షన్ ఇస్తాం. ఇది ఇట్లా చేస్తే ఇది ఏమో మన ఇక్కడ రూమ్ ఫెసిలిటీ అండి. ఇక్కడ మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది, కలర్స్లు, అది లైటింగ్ ఎఫెక్టు. ఇది బెడ్ కూడా చాలా బ్యూటిఫుల్ బెడ్ ఉంది అండి. ఇది మనం సీలింగ్ ఎఫెక్ట్ కూడా చూడవచ్చు. మనం ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా కాంటెంపరీ స్టైల్లో కట్టిన డిజైన్ అండి. ఇది ఏసీ కూడా ఉంది ఇక్కడ. అంటే చాలా మంచి లగ్జూరియస్ రూమ్ అన్నమాట. ఇక్కడ మీకు వాష్ ఏరియా కూడా చూపిస్తాం. ఇది మన డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇక్కడ మొత్తం హ్యాంగర్స్ మీరు చూడవచ్చు, ఇక్కడ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. ఇది ఏమో మన WC ఇంకా వాష్ బేసిన్, ఇంకా WC ఇంకా టైల్స్ ఏరియా అండి. ఇది అంటే అంత ప్రాపర్ ఫెసిలిటీతో కట్టినారు, చాలా బ్యూటిఫుల్లీ ఇది చేశారండి. ఇది ఒక రూమ్ మీకు చూపిస్తాం. అన్ని రూమ్స్ ఇట్లనే ఉన్నాయి. అన్ని రూమ్ డిజైన్, ఒకటి రూమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అన్ని రూమ్స్ సేమ్ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా అంటే ఇక్కడ వచ్చి మీరు ఎంజాయ్ చేయవచ్చు. చాలా బ్యూటిఫుల్ రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడేమో మనకి ఫుడ్ కోర్ట్ లాగా ఉంది, చిన్న ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. ఇక్కడ మనకి డిఫరెంట్ బిస్లరీ బాటిల్స్లు, చిప్స్లు అంతా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతుంది. అది రైట్ సైడ్ అన్నమాట. ఐస్ క్రీమ్ కూడా ఉంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మన సెక్యూరిటీలా ఇక్కడ సార్ ఉన్నారు. ఇది మన చాలా ప్రాపర్ సెక్యూరిటీ అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఆఫ్ సెక్యూరిటీ క్లియరెన్స్. తర్వాత మనం ఇన్సైడ్ వెళ్తాం. ఇన్సైడ్లో ఇక్కడ అయోధ్య ధామ్ అంటే ఇక్కడ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడేమో బృందావన్ ధామ్, ఇక్కడ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ ఇక్కడేమో సిట్టింగ్ అరేంజ్మెంట్, మనకి ఇక్కడ కూర్చొని గురుకుల్ గురించి అంతా చెప్తారు. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు పైన సీలింగ్ ఎంత బాగా ఉంది చూడండి. జూమర్ ఉంది. మళ్ళీ డిజైన్ కూడా చూడండి ఎంత చాలా డిఫరెంట్ డిజైన్ ఉంది. మళ్ళీ అక్కడ రెస్ట్ ఏరియా ఉంది అక్కడ. ఇది ఏమో సిట్టింగ్ ఏరియా. మళ్ళీ ఇద్దరు కింద కూడా లైట్స్ ఉన్నాయి చూడండి, మీరు చూడవచ్చు. డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి కింద. ఇది మొత్తం అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. మళ్ళీ ఇది గడ్పూర్ ధామ్ అంటే ఇది సెకండ్ సెక్షన్ అన్నమాట.
ఇన్సైడ్ ఇక్కడ లైన్ల రూమ్స్లు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ అగైన్ సిట్టింగ్ ఏరియా ఉంది, లెఫ్ట్ సైడ్లో సిట్టింగ్ ఏరియా ఉంది. ఇది చాలా క్రియేటివ్ ఇంకా డిఫరెంట్ ఉంది. ఇది ఏమో రామేశ్వర్ ధామ్ అన్నమాట. ఇక్కడ కూడా లైన్ల రూమ్స్లు ఉన్నాయి, ఇక్కడేమో సిట్టింగ్ ఏరియా ఉంది. ఇది ఎంత గెస్ట్ హౌస్ ఇంత ఉంది మనకి. మళ్ళా ఇక్కడ అటువైపు మనం చూస్తున్నాం, అటువైపు అంతా పిల్లర్. ఇక్కడ నుంచి మనం వ్యూ చూస్తాం, ఇక్కడ నుంచి అక్కడి వరకు కంప్లీట్ ఒకటే వ్యూ ఉంది. అంటే మీరు చూడవచ్చు లైటింగ్ ఎట్లా ఉంది, జూమర్ ఎట్లా ఉన్నారు, అన్ని డిఫరెంట్ డిజైన్స్లు మీరు చూడవచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఇది చేశారు. ఇది ఇంటీరియర్స్ చాలా క్రియేటివ్, ఇంత డిఫరెంట్ వర్క్ ఉంది. ఒక మంచి క్రియేటివిటీ మనం చెప్తాం, అది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. మీరు వస్తే ప్రాక్టికల్గా మీరు చూడవచ్చు. ఇక్కడ వచ్చి మీకు ఎంత మంచి అయితే అంత తెలుగులో చెప్పామండి. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఇట్లా జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇక్కడ కంపల్సరీ మీరు ఒక్కసారి వచ్చి మంచిగా దర్శనం చేయండి. మీకు యొక్క దేవుడు ఏమంటే అది తెలుస్తుంది. ఇంకా ఇక్కడ మీకు డివైన్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుందండి. ఇక్కడ మీరు కంపల్సరీ ఒకసారి వచ్చి దేవుడు దర్శనం చేసి, స్వామీజీ దర్శనం చేసి మీ లైఫ్లో ప్రాస్పెరిటీ, హెల్త్, హ్యాపీనెస్ పొందండి ఇక్కడ వచ్చి. జయ స్వామినారాయణ, జయ స్వామినారాయణ, జయ స్వామి.